ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు, రెవల్యూషన్ 5:1-14 నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వోన్నతుడు పరిశుద్ధుడు అయిన మా దేవ, మరొకసారి మేము మీ సంఘముగా మీ పాద సన్నిధిలో కూడుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించి మీ బలను సమీపించి విజ్ఞాపన చేయడానికి, ఈ సమయంలో మరి ముఖ్యంగా మీ వాక్యమును వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఈ చదవబడినటువంటి వాక్య భాగము నుండి మాకు ఉద్దేశించిన సత్యములను నేర్పించి మమ్మను మీ చిత్త ప్రకారం మలిచి మీరు మహిమ పొంది అనేకులకు మేలు చేయమని, ఆటంకము లేకుండా కృప దయచేయమని, ఆత్మాధికారం కింద యేసు మాత్రమే మమ్మను ఆకర్షించినట్లు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మీరు మీ స్థలాల్లో కూర్చోండి, దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి. మీ హృదయము తెరిచి కన్నులు తెరిచి బైబిల్ గ్రంథమును తెరిచి ఎక్కడ చదవమంటే అక్కడ, ఎక్కడ చూడమంటే అక్కడ బోధకుడిని అనుసరిస్తూ మరి వాక్య పరిచర్య ద్వారా మీరు మేలు పొందాలని కోరుతున్నాను. మనము ప్రకటన గ్రంథం సిరీస్లో ఉన్నాం, రెవల్యూషన్ సిరీస్లో ఉన్నాం. ఈరోజు 13వ భాగము, పార్ట్ 13. 5వ అధ్యాయంలోని 14 వచనాలను మరి క్లుప్తంగా మనం ఈ రోజున వింటాము. అయితే ఈ అంశం ఏంటంటే ద లయన్ అండ్ ద ల్యాంబ్, ద లయన్ అండ్ ద ల్యాంబ్, సింహము మరియు గొర్రెపిల్ల, సింహము మరియు గొర్రెపిల్ల. గతంలో నేను మీకు చెప్పినట్లు ప్రకటన గ్రంథం 4, 5 అధ్యాయాలు ఒకే దర్శనానికి సంబంధించినటువంటి 2 విషయాలు. ఈ బైబిల్ని వారు చాప్టర్గా, వర్స్గా, పారాగ్రాఫ్గా విడగొట్టక మునుపు, ఇది 500 సంవత్సరాల క్రితం చేయబడినటువంటి విషయము. అలా చేయబడక మునుపు ఇదంతా కూడా కంటిన్యూస్గా రాయబడినటువంటి గ్రంథముగా ఉండింది.
సో 4వ అధ్యాయం 5వ అధ్యాయం మధ్యలో బ్రేక్ లేదు, అది ఒక కంటిన్యూటీ అన్నమాట, కంటిన్యూవల్ చాప్టర్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగేటువంటి విషయాన్ని మనం గమనించి దాంట్లో ఉన్న సారాన్ని తీసుకుంటే దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. పద్మాసు నుండి పరదైసుకు దేవుని ఆత్మ ద్వారా కొనిపోబడినటువంటి యోహాను మరి చాలా గొప్ప ధన్యతను కలిగినటువంటి దైవ సేవకుడు, లేకపోతే దేవుని ప్రియుడు అని చెప్పడంలో నాకే సంశయము లేదు. ఆయనకు ఇవ్వబడినటువంటి ఈ గొప్ప అత్యున్నతమైన ఆత్మీయ అనుభవము ప్రపంచంలో మరెవరికీ లభించలేదు. సో ఆయన ఉన్నటువంటి అనుభవంలో నుండి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కృపా బాహుల్యతను బట్టి ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భాష, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భావము, ప్రకటన గ్రంథంలో దేవుడి యొక్క సంకల్పము అనేది మనము గతంలో ఉన్నటువంటి పాఠాల్లో చూస్తూ వచ్చినట్టుగానే అది మనకు చాలామందికి సుపరిచితమైనటువంటిది కాదు, ఫెమిలియర్ లాంగ్వేజ్ కాదు, ఫెమిలియర్ సీన్ కాదు. అంటే మనము లోకంలో సహజంగా మామూలుగా చూసేటువంటి సన్నివేశాలు, సంఘటనలు, లేకపోతే సాదృశ్యాలు కావు. సో ఇది ఫస్ట్ టైం ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా దేవుడి వాక్యంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ప్రకటన గ్రంథంలో అంతకు మునుపు అక్కడక్కడ కోర్స్ పాత నిబంధనలో కొన్ని చోట్ల కొన్ని పారాగ్రాఫ్స్లో తప్ప మరలా చూడనటువంటి పరిస్థితులను అతడు లేక ఆమె ఎదుర్కొంటారు. ఒక భక్తుడు చెప్పినటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన చాలా పెద్ద సంఘానికి కాపరిగా పనిచేశాడు, దాదాపు 40 ఏళ్ల పైన సేవ చేశాడు. ఆయన అంత గొప్ప అనుభవం కలిగినటువంటి వాక్య జ్ఞానం ఉన్నటువంటి సేవకుడు ఈ రకంగా చెప్పాడు: నరకము అగ్ని గంధకములతో నిండి ఉన్న స్థలమా, పరలోకము అనేది బంగారము మరియు ముత్యములతో కట్టినటువంటి నివాస గృహమా? నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఎన్నడూ పరలోకానికి వెళ్ళలేదు, ఎన్నడూ నరకానికి వెళ్ళలేదు. అయితే ఈ విషయాలను గురించి నేను నమ్మాల్సి వచ్చినప్పుడు, వీటి గురించి నేను ప్రకటించాల్సి వచ్చినప్పుడు, ఇవి దేవుడు చెప్పినటువంటి విషయాలు, దేవుడు పలికినటువంటి విషయాలు కనుక దేవుడి యొక్క భాషను బట్టి నేను నమ్మి వాటిని నేను పలుకుతున్నాను, వాటిని నేను నమ్ముతున్నాను. సో నేను ఎప్పుడైతే ఈ దేవుని భాషను మాట్లాడతానో, అంటే గాడ్స్ లాంగ్వేజ్ని మాట్లాడతానో, అప్పుడు నాకు ఒక అసాధారణమైనటువంటి అభిషేకము అండ్ అసాధారణమైనటువంటి బలము యేసుక్రీస్తు నామమున లభిస్తోంది అని ఆయన చెప్పాడు. సో అలాగే మనం కూడా దేవుడి వాక్యాన్ని మరి ప్రకటిస్తున్నటువంటి సేవకుడు కావచ్చు, వింటున్నటువంటి ఆయన ప్రజలు కావచ్చు, ఆ రకంగానే దేవుడి యొక్క భాషలో ఉన్నటువంటి ఈ దైవ భావమును, గాడ్స్ పర్పస్ లేకపోతే గాడ్స్ విల్ని మనము తెలుసుకొనుట అత్యవసరం. సో ఈ 14 వచనాలని 2 భాగాలుగా మనము చూస్తాము. మొదటి భాగము 5వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు, 5:1 through 4. అక్కడ మీరు రాసుకోవాల్సినటువంటి పాయింట్ వండర్ ఆఫ్ ద స్క్రోల్, వండర్ ఆఫ్ ద స్క్రోల్, గ్రంథపు చుట్టను గూర్చినటువంటి ఆశ్చర్యము. సో అది మనము క్లుప్తంగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. పరలోకంలోనికి ప్రవేశించినటువంటి యోహాను 4వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి అనుభవం గుండా వచ్చాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో మరో రకమైనటువంటి అనుభవం గుండా పోబోతున్నాడు. ఆయన అక్కడ సింహాసనాన్ని చూశాడు, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి చూశాడు. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఒక గ్రంథమును కూడా చూశాడు. మనందరికీ తెలుసు, దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మకు శరీరం ఉండదు, రక్తమాంసములు ఉండవు. కాకపోతే మనుష్యునికి అర్థం అవ్వడానికి మనుష్య భాషలో దేవుడి యొక్క వివరణను ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఆయనకి చేతులు, కాళ్ళు, కన్నులు, చెవులు అనేవి మనకున్నట్టు శరీరములో అమర్చబడి ఉండవు. ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. కాకపోతే మనకు అర్థం అవ్వడానికి ఆయన కుడి చేతిలో, ఆయన సింహాసనం మీద కూర్చుండగా ఆయన కుడి చేతిలో ఈ యొక్క గ్రంథము ఉండుట యోహాను చూశాడు. మరి ఈ గ్రంథానికి ఉన్నటువంటి ఒక విశిష్టతను కూడా చెప్పాడు. మామూలుగా గ్రంథాలు ఒకవైపే రాయబడతాయి, కానీ ఇది 2 వైపులా రాయబడినటువంటి గ్రంథము, లేక గ్రంథపు చుట్ట. లోపల రాయబడింది, వెలుపట రాయబడింది. దాంతోపాటు ఇది 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి ఒక గ్రంథపు చుట్ట, 7 సీల్స్తో ఉన్నటువంటి ఒక స్క్రోల్. సో దాంట్లోనికి మనం వెళ్ళక మునుపు ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్పాలి. అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము బిబ్లియాన్. బిబ్లియాన్ అనేటువంటి గ్రీకు పదములో నుండే మనకు బైబిల్ అనేటువంటి పదం వచ్చింది.
సో బైబిల్ అంటే 66 పుస్తకాల సమిష్టి గ్రంథం మనందరికీ తెలుసు. సో ఇక్కడ 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఒక గ్రంథపు చుట్ట. ఎందుకంటే వాడబడినటువంటి గ్రీకు పదానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి భావానికి అదొక బుక్ కాదు, అదొక స్క్రోల్ అనే మనం తీసుకోవాలి. అదెందుకో మనకి కాసేపట్లో అర్థమవుతుంది. క్రీస్తు శకము మొదటి దశాబ్దంలో అంటే 100 years అవుతున్నటువంటి ఆ 100 AD లోపు దాదాపు చివర్లో కోడెక్స్ ఫామ్లో అంటే ఒక పుస్తకము రూపములో వారు గ్రంథములను తయారు చేయడం ప్రారంభించారు. అంటే కాగితాలన్నింటినీ అలా అమర్చి ఒక చోట కొనాకి ఎడ్జ్లో వాటిని అతికించుకొని ఒక పుస్తకంలాగా ఈ రకంగా వారు తయారు చేసుకునేవారు. అయితే ఇక్కడ యోహాన్ రాసినటువంటి ఈ యొక్క పత్రిక కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆయన చూస్తున్నటువంటి దేవుని కుడి చేతిలోని ఆ యొక్క చుట్ట కావచ్చు, అదొక పుస్తకం కాదు, అది ఒక చుట్ట, ఒక స్క్రోల్ అన్నమాట. అక్కడే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూస్తే, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను అని రాయబడి ఉంది. సో అక్కడ దాని యొక్క ఇండికేషన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక ఇది ఒక గ్రంథపు చుట్ట లేకపోతే స్క్రాల్. మామూలుగా ఈ యొక్క స్క్రాల్ని, ఈ చుట్టను వారు ఒక చెక్కతో తయారు చేసినటువంటి మరి కర్రకు చుట్టి పెడతారు. 2 వైపులా పట్టుకోవడానికి ఉండి మరి మధ్యలో ఈ యొక్క చుట్టంతా కూడా చుట్టబడి ఉంటుంది. దాన్ని వారు చదవాల్సినప్పుడు ఆ రకంగా తెరిచి చదువుకుంటారు. నైలు నదిలో దొరికేటువంటి పపైరస్ అనేటువంటి ఒక పదార్థమును వారు తీసుకొని దాని మీద ఈ చుట్టలను వారు తయారు చేసుకునేవారు. దీని గురించి మీకు అర్థమవ్వడానికి ఒక కామెంటేటర్ రాసినటువంటి సమాచారాన్ని కూడా మీకు చెప్తాను. మన నూతన నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు లేకపోతే పత్రికలను గురించి మనం ఆలోచించినప్పుడు 2వ యోహాను, 3వ యోహాను, యూదా రాసిన పత్రిక, ఫిలేమోను అనేటువంటి పత్రికలన్నీ కూడా ఒక పపైరస్ షీట్ మీద, ఒకే ఒక పపైరస్ కాగితం మీద రాయబడినటువంటివి. కానీ అదే రోమీలకు రాసిన పత్రిక 11.5 అడుగుల పొడవు ఉన్నటువంటి పపైరస్ కాగితం మీద, మార్కు సువార్త 19 అడుగుల పొడవున్నటువంటి కాగితం మీద, యోహాను సువార్త 23.5 అడుగుల పొడవున్న దాని మీద, మత్తయి సువార్త 30 అడుగుల పొడవున్న దాని మీద, లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు 32 అడుగుల పొడవున్న దాని మీద, అండ్ ప్రకటన గ్రంథాన్నే మీరు తీసుకుంటే 15 అడుగుల పొడవున్నటువంటి గ్రంథపు చుట్ట మీద రాయబడినటువంటివి. సో ఆ రోజుల్లో వారి చేతుల్లో ఈ యొక్క చుట్టలు ఉండేవి. ప్రకటన గ్రంథం చుట్ట ఈ రకంగా బైబిల్ లాగా పొందుపరచబడి లేదు. అండ్ ఈ స్క్రోల్ అనేటువంటి పదము ఇంగ్లీష్ బైబిల్లో 8 సార్లు ఈ ఒకే ఒక అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో అదొక ప్రాముఖ్యమైనటువంటి విషయం అని కూడా మనం గ్రహించవచ్చు. అయితే ఇంతకీ ఈ యొక్క స్క్రోల్ ఏంటి, ఈ గ్రంథపు చుట్ట ఏంటి, దీంట్లో ఏముంది, దీనికి మరి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? చాలా రకాలుగా బైబిల్ పండితులు అండ్ తత్వవేత్తలు, స్కాలర్స్ దీని గురించినటువంటి వ్యాఖ్యానాలు చేశారు. అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. నేను జస్ట్ ఒక్కొక్కటి బ్రీఫ్గా పాయింట్అవుట్ చేసుకుంటూ పోతాను. మొట్టమొదటిది అనేకులు చెప్పింది ఏంటంటే అ టైటిల్ డీడ్ టు ది ఎర్త్. ఈ భూలోకానికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్ అది. ఈ భూలోకానికి సంబంధించినటువంటి ఆస్తి యొక్క పత్రమది అని చాలామంది అంటారు. పురాతనమైనటువంటి వారు, ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది మంచి భక్తులు దాన్ని ఆ రకంగా తీసుకుంటారు. సో దేవుడి యొక్క కుడి చేతిలో ఈ భూమికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్ ఉంది. ఎందుకు ఉంది అంటే దానికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవాది దేవుడు తన పోలిక తన స్వరూపమందు నరుణ్ణి చేసినప్పుడు ఆ మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలను వారిని అధికారంలో పెట్టి భూమిలో ఉన్నటువంటి సమస్తము వారికి లోబడినట్లు, వారు దాని మీద ఆధిపత్యం చేయనట్లు వారికి అప్పగించాడు. కొంతకాలం ఆ రకంగానే ఉండింది. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు అపవాది చేత మోసగించబడి ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారో అప్పుడు వారి యొక్క ఈ ప్రాపర్టీని, ఈ భూమికి వారికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని వారు అపవాది చేతుల్లో పెట్టేశారు. ఇక అప్పటి నుండి ఈ లోకానికి ఒక అధికారి తయారైపోయాడు. ఆ లోక అధికారి గురించే యోహాను సువార్తలో 3 చోట్ల యేసు ప్రభువే స్వయంగా మాట్లాడాడు. 12వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకాధికారి గురించి ప్రభు మాట్లాడాడు.
లోకానికి ఒక అధికారి ఉన్నాడు. ఒకప్పుడు ఆదాము, కానీ ఇప్పుడు అపవాది. సో ఈ లోకాధికారి ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా 2 కొరింథీ 4:4 వర్ణించబడ్డాడు. ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిగా ఎఫెసీ 2:2 అతడు అభివర్ణించబడ్డాడు. అండ్ లోకమంతా కూడా అతని ఒడిలో పడి ఉందని 1 యోహాను 5:19 రాయబడింది. ఒకానొక సందర్భంలో మత్తయి 4 యేసు ప్రభు దగ్గరికి అపవాది శోధకుడు వచ్చి ఆయన్ని శోధించి ఒక మాట అంటాడు, నీవు నాకు సాష్టాంగపడి మొక్కితే ఈ లోక రాజ్యములన్నింటినీ కూడా నీకు ఇస్తాను. అక్కడ యేసు ప్రభు సాతాను చెప్పినటువంటి మాటను డిస్ప్యూట్ చేయలా. నీవెవడివి, నీ దగ్గర లోకరాజ్యాలు ఎట్లా ఉన్నాయి అని యేసు ప్రభు అనలేదు. కానీ దేవుడికే మ్రొక్కాలి అని చెప్పాడు. నీకు కాదు మ్రొక్కాల్సింది, దేవుడికే మ్రొక్కాలి అని చెప్పాడు. కనుక దాంట్లో కూడా మనం చూసే విషయం ఏంటంటే, ఆదాము నుండి ఈ యొక్క అపవాది చేతుల్లోనికి భూమి యొక్క టైటిల్ డీడ్ వచ్చింది. ఆ తరువాత 2వ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి శిలువ కార్యాన్ని సమాప్తి చేసి తిరిగి లేచినప్పుడు ఆ యొక్క టైటిల్ డీడ్ని ఆ 2వ ఆదాము తీసుకుని ఆ దేవుడి చిత్తాన్ని పరిసమాప్తి చెయ్యాలి. సో అనేకులు ఇది టైటిల్ డీడ్ టు ది ఎర్త్ అని అంటారు. కొంతమంది వారు ఏమన్నారంటే ఆ లాస్ట్ టెస్టమెంట్ అండ్ విల్ అన్నారు. ఒక వ్యక్తి చివర్లో చనిపోక మునుపు రాసేటువంటి వీలునామా లేకపోతే మరణ శాసనం అని అన్నారు. చాలా తక్కువ మంది. కొందరు ఎహెచ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి విలాపములతో అండ్ శ్రమలతో కూడుకున్నటువంటి గ్రంథము అని కూడా అన్నారు. అది నేను మీకు చదువుతాను. ఎహెచ్కేలు 2వ అధ్యాయం 9-10 వచనాలు. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని కొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను. సో కొంతమంది దీన్ని ఎహెచ్కేల్ యొక్క ఈ గ్రంథముగా ఎంచుతారు. మరికొంతమంది దీన్ని ముద్రింపబడినటువంటి గ్రంథము ఏదైతే దానియేలుకు తెలుపబడిందో, దానియేలు 12వ అధ్యాయంలో దానిని గురించి వారు మాట్లాడతారు. అంటే ఇది ఆ యొక్క క్లోజ్డ్ బుక్ ఆఫ్ డానియల్ అని అంటారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అనేది ఏదైతే చెప్పబడిందో ఆ గ్రంథం అయి ఉంటుంది అని అంటారు. సేమ్ మరలా దానియేలు 12:9 కూడా మీరు చూస్తే అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరుకుండుమని చెప్పాను. సో ఇది ఆ గ్రంథమై ఉండాలని మరికొంతమంది భక్తులు అంటారు. కొందరు మంచి భక్తులు మరి థియోలోజియన్స్ ఏమన్నారంటే కాదు, ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథము దాని యొక్క సమస్తమైనటువంటి వివరములను కలిగినటువంటిది అని కొందరు అన్నారు. ఒక మంచి థియోలోజియన్ గ్రీక్ స్కాలర్ ఏమన్నాడంటే ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్, దీవెన అండ్ శాపములతో కూడుకున్నటువంటి గ్రంథము ఈ గ్రంథము అని అన్నాడు. సో రకరకాలుగా దీని గురించి లోకంలో ఉన్నటువంటి భక్తులు దైవ సేవకులు ప్రస్తావించారు. ఒక మాట మనం చెప్పచ్చు, ఎక్కువ మంది టైటిల్ డీడ్గా దీన్ని ఎంచారు కనుక ఆ రకంగా మనం దీంట్లో తీసుకోవడంలో ఏమీ పొరపాటు చేసిన వారము అవ్వం. సో బుక్ ఆఫ్ డొమినియన్ అనొచ్చు, అంటే భూలోకానికి సంబంధించినటువంటి అధికారమును కలిగినటువంటి పుస్తకం అనొచ్చు. లేకపోతే ద బుక్ ఆఫ్ డెస్టినీ అనొచ్చు, గమ్యానికి సంబంధించినటువంటి పుస్తకము అనొచ్చు. లేకపోతే ద బుక్ ఆఫ్ డిక్రీస్ అనొచ్చు, అంటే దేవుడి యొక్క ఆజ్ఞలతో కూడుకున్నటువంటి గ్రంథము అనొచ్చు. సో ఈ గ్రంథాన్ని గూర్చినటువంటి ఆశ్చర్యము, ఈ గ్రంథాన్ని గూర్చినటువంటి అయోమయము కాసేపు అక్కడ పరలోకంలో దేవుడి సన్నిధానంలో ఉన్నటువంటి యోహానుకు కలిగింది. అండ్ 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో అనేకులకు ఇంకా కలుగుతూనే ఉంది. కాకపోతే ఆ గ్రంథం దగ్గరికి యోహాను వెళ్ళినప్పుడు గొప్ప ఆశతో వెళ్ళాడు. దేవుడి కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథంలో ఏముందో అనేటువంటి వివరణతో ఆయన అంటే దాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. కాకపోతే దాని మీద 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే లోపల ఏముందో బయట ఏముందో ఆయనకి తెలుపబడకుండా ఆ యొక్క ముద్రలు వేయబడ్డాయి. దగ్గరికి అయితే వచ్చాడు, చూచాడు, కానీ దాంట్లో ఉన్నటువంటి సందేశాన్ని ఆయన పూర్తిగా వివేచించలేకపోయాడు, డిసర్న్ చేయలేకపోయాడు. ఈ మాట చెప్తున్నప్పుడు, ఈ గ్రంథం గురించి చెప్తున్నప్పుడు ఆ గ్రంథంలో ఉన్నదాన్ని తీయడానికి ఎవడు లేడు అనేటువంటి విషయము యోహాను ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు బహుగా ఏడుస్తాడు. అది నేను ధ్యానిస్తున్నప్పుడు
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ తెరవబడని గ్రంథాన్ని దేవుడి చేతుల్లో దేవుడు కలిగి ఉండి ఎవడు దాన్ని తీసి చూపించలేనటువంటి ఆ గ్రంథం కొరకే యోహాను అంతగా ఏడిస్తే, మన కొరకు తెరవబడినటువంటి, మన కొరకు అద్భుతంగా పరిరక్షించబడినటువంటి, మనకు ఆశీర్వాదకరంగా ఉండుటకు అనుగ్రహించబడినటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనం ఎంత ఏడుస్తున్నాం, ఈ గ్రంథాన్ని మనం ఎంత నిజంగా పఠిస్తున్నాం, దీని గురించి ఎంత లక్ష్యం ఉంచుతున్నాం అని నాకు బాధ కూడా కలిగింది. అండ్ నాకు ఒక చారిత్రాత్మక సత్యము గుర్తుకు కూడా వచ్చింది. లండన్లో ఒక ప్రముఖ వార్తాపత్రికకి సంబంధించినటువంటి ఎడిటర్ లండన్లో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలకు, యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, రచయితలకు, వ్యాపారస్తులకు, రాజ పరివారానికి సంబంధించినటువంటి గనులకు ఒక 100 మందికి ఆయన ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఆ ఉత్తరంలో ఆయన ఈ రకంగా రాశాడు: అయ్యలారా, అనుకోండి, ఒకవేళ ఏదైనా కారణం చేత మీరందరూ కూడా 3 సంవత్సరాలు జైలు పాలవుతే, ఆ జైల్లో మీరు గడిపే 3 సంవత్సరాల్లో మీరు చదువుకోవడానికి ఇష్టపడి వెంటబెట్టుకొని తీసుకుపోయే 3 పుస్తకాల గురించి, లేకపోతే 3 బుక్స్ గురించి నాకు తెలియచేయండి. అయితే మొదట మీరు ఆ 3 దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ఫస్ట్ బుక్ ఏంటో నాకు ప్రత్యేకంగా తెలియచేయమంటే 100లో 98 మంది ద హోలీ బైబిల్ అని రాసి పంపించారు. దీంట్లో నాస్తికులు ఉన్నారు, దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలీదు అన్నవారే ఎక్కువ, సంఘానికి వెళ్ళని వారే ఎక్కువ, క్రైస్తవ్యంతో సంబంధం లేని వారే ఎక్కువ. దీంట్లో భక్తులు అంటే బహుశా ఒక 10 మంది కూడా ఉంటారో లేదో. కాకపోతే 98% ఏమన్నారు? హోలీ బైబిల్ని వెంట పెట్టుకొని జైలుకు పోతామన్నారు. ఎందుకు అన్నటువంటి ప్రశ్నకు వారు అన్నారు, ఆ డార్క్ అండ్ డెస్పాండెంట్ ప్లేస్లో మాకు రియల్ హోప్ అండ్ హ్యాపీనెస్ని ఇచ్చేటువంటి ఏకైక గ్రంథం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. కానీ చాలామందికి, మన సోకాల్డ్ క్రైస్తవులకి ఇంకా అది అర్థమైనట్టు లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది 2 వైపులా రాయబడింది. దీన్ని థియోలాజికల్ పరిభాషలో ఒపిస్టోగ్రాఫ్ అని అంటారు. ఒక వైపంతా రాసి అక్కడికి స్థలము లేకపోయినప్పుడు యూజువల్గా ఈ స్క్రైబ్స్, శాస్త్రులు 2వ వైపున కూడా రాసేస్తారు. సో ఆ రకంగా రాయబడినటువంటి గ్రంథం ఇది. పపైరస్ మీద రాయబడినటువంటి గ్రంథం ఇది, ఆర్ చుట్ట ఇది. అండ్ దీన్ని వారు సీల్ చేశారు, ముద్రలు వేశారు. సో ఐదర్ సాఫ్ట్ క్లే, బంక మన్నుతో అయినా ముద్రన వేసి ఉండొచ్చు, లేకపోతే వ్యాక్స్ మైనంతో అయినా వేసి ఉండొచ్చు, లేకపోతే లెడ్తో అయినా వేసి ఉండొచ్చు. చిన్నప్పుడు మా నాన్న ఆఫీస్కి నేను తరచూ వెళ్ళేటప్పుడు వారు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్ని అలా పొందుపరిచిన తర్వాత ఫైల్ మీద ఒక దారం చుట్టి దానికి ఎర్రని ఆ యొక్క సీల్ వేసేవారు. నాకు అది ఇంకా మైండ్లో గుర్తుండిపోయింది. సో దీనికి కూడా ఈ చుట్టకు వారు ఏం చేసేవారంటే ఒక స్ట్రింగ్ని చుట్టి, ఒక తీగను చుట్టి దానికి ముద్ర వేసేవారు. కాకపోతే దీనికి 7 ముద్రలు ఉన్నాయి. దాని గురించి కూడా 2 వివరణలు బైబిల్ పండితులు ఇచ్చారు. అంటే ఈ యొక్క 7 ముద్రలు విప్పితే తప్ప గ్రంథంలో ఏముందో మనం తెలుసుకోలేము అన్నవారు కొంతమంది. కాదు 7 ముద్రలు ఉన్నాయి, కానీ ఒకే చోట 7 ముద్రలు లేవు, వేరు చోట్ల 7 ముద్రలు ఉన్నాయి. అండ్ పై భాగంలో ఒక్కొక్క ముద్ర ఉంది. కనుక ఒక విషయం వరకు దేవుడు ఒక ముద్ర తీస్తే మనకు చూపించి, ఆ తర్వాత 2వ విషయానికి 2వ ముద్ర తీస్తే దాన్ని చూపించి, 3వది తీస్తే దాన్ని చూపించి, ఆ రకంగా ఏర్పాటు చేసి పెట్టాడు అని వారు మరి ఎక్కువ మంది ఆ రకంగా నమ్ముతారు. దాని యొక్క అంటే 7 తెరిస్తే తప్ప మనకు దాంట్లో ఏముందో తెలియదు అనేటువంటి వారి యొక్క రెవల్యూషన్ ఇంటర్ప్రిటేషన్ ఈ వైపు పోయింది. కాదు, అక్కడక్కడే ఉన్నాయి, ఆ భాగాలు మనకు తెలియజేస్తానికి అలా ఉన్నాయి అన్న వారి ఇంటర్ప్రిటేషన్ ఈ రకంగా పోయింది. సో రెవల్యూషన్ అనేది ఎలాంటిదంటే ప్లేయింగ్ విత్ ద ఫైర్, అగ్నితో ఆటలాడుట. సో మనము ఎక్కడైనా దారి తప్పామనుకోండి, పైనుండి కిందికి ఎక్కడ పట్టు దొరకకుండా పడిపోవడం అనేది మాత్రం ఖాయం. రోమన్ లా ప్రకారము ఆ రోజుల్లో వారు ఏదైనా చాలా ముఖ్యమైనటువంటి టెస్టమెంట్ని, వీలునామాను లేకపోతే డాక్యుమెంట్ని తయారు చేసినప్పుడు 7 ముద్రలు వేసేవారు. 7 ముద్రలకు 7 సాక్షులుగా ఉండేవారు. ఇప్పుడు పరలోకంలో ఈ పద్ధతి ఉండదు. పరలోకంలో ఈ రకమైనటువంటి సాంప్రదాయం లేదు. ఎందుకంటే పరలోకంలో దేవుడే సాక్షి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సత్య సాక్షి. కనుక మరొకడు వచ్చి ఇది నిజము, ఇది వాస్తవము అనేటువంటి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఆయన యొక్క సత్యవాక్యానికి ఆయనే సత్య సాక్షి, కనుక దానికి ఆయనే ముద్ర వేసేసాడు. అండ్ ఈ ముద్రలు 6వ అధ్యాయం ప్రారంభము నుండి విప్పబడతాయి. తర్వాత పాఠాల్లో వాటి యొక్క వివరాల్లోనికి మనం వెళ్తాము. అయితే ఇది దేవుడి యొక్క కుడి చేతిలో ఉంది.
బైబిల్లో మీరు చూస్తే గాడ్స్ రైచియస్ రైట్ హ్యాండ్ గురించి రాయబడి ఉంది. కీర్తన 48:10లో మీరు చూస్తే ఆయన యొక్క కుడి చెయ్యి నీతితో ఉన్నటువంటి కుడి చెయ్యి, అంటే నీతి న్యాయములను కలిగినటువంటి ఆ దేవుడి యొక్క హస్తముల్లో ఉన్నటువంటి గ్రంథపు చుట్టిది. రెండవది ఆయన యొక్క దక్షిణ హస్తము బహుబలమైనది అని నిర్గమాకాండం 15:6 రాయబడి ఉంది. సో దేవుడు ఏది చేయాలన్నా కూడా ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని, కుడి చేతిని ఆయన వినియోగిస్తాడు. ఆయన యొక్క హస్తము నీతితో పనిచేస్తుంది కనుక ఆయన యొక్క అధికారానికి, శక్తికి అడ్డమంటూ ఏది ఉండదు. సో ఆ రకంగా యోహానుకు ఈ యొక్క గ్రంథము కనబడింది, లేకపోతే గ్రంథపు చుట్ట కనబడింది. రెండో వచనాన్ని గమనించండి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. సో ఇప్పుడు సీన్లోనికి ఒక మైటీ ఏంజల్, ఒక బలిష్టమైనటువంటి దూత ప్రవేశించి ఆ గ్రంథపు చుట్టను, దాని ముద్రలను తొలగించి విప్పడానికి యోగ్యుడు ఎవడు అని బిగ్గరగా మరి ప్రచురించుట, అంటే చాలా గట్టిగా లౌడ్ వాయిస్, లౌడ్ వోకల్ పవర్తో దాని గురించి మాట్లాడడము లేక ప్రకటన చేయడము యోహాను విన్నాడు, చూశాడు. ప్రకటన గ్రంథం 10వ మొదటి 2 వచనాలు మీరు ఒకవేళ చూస్తే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అండ్ 2లో ఈ రకంగా ఉంటుంది, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. సో ప్రకటన గ్రంథంలో మనకు ఈ బలిష్ఠులైనటువంటి దేవదూతల గురించినటువంటి వివరణ ఉంటుంది. కాకపోతే ప్రకటన గ్రంథము ఈ దేవదూతలు ఎవరు మొదట, ఎవరు తరువాత అన్న దాని గురించి పెద్దగా చెప్పదు. హైరార్కీ ఆఫ్ ది ఏంజల్స్ గురించి పెద్దగా చెప్పదు. కాకపోతే వేరే బైబిల్ భాగాల్లో మనం చూస్తాం ప్రధాన దూత అనేటువంటి విషయాన్ని. సో ఈ దేవదూత ఎవరో మనకు తెలియదు. కొందరి అభిప్రాయం గబ్రియల్ అయి ఉండాలి, మనకు తెలియదు. ఆయన వచ్చి పలికినటువంటి మాట ఏంటి? హూ ఈజ్ వర్ది టు ఓపెన్ ద స్క్రోల్ అండ్ టు బ్రేక్ ఇట్ సీల్స్. ఈ ముద్రలు తొలగించి ఆ గ్రంథమును ఎవరు విప్పుతారు? యోగ్యుడు ఎవరు? ఇక్కడ ప్రచురింపగా అనేటువంటి పదాన్ని మీ తెలుగు బైబిల్లో మనం చూసాం కదా, అది గ్రీకులో కెరుసో అనేటువంటి పదం. కెరుసో అనేటువంటి పదాన్ని మామూలుగా ప్రీచింగ్కి వాడతాం. ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నాను అంటే బోధ చేస్తున్నాను, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కదా, ప్రసంగము చేస్తున్నాను కదా, మీరందరూ వింటున్నారు. సో ఈ రకంగా అనౌన్స్మెంట్ చేయడం. టౌన్ క్రయర్ అనేవారు. ఆ రోజుల్లో చాలామంది రాజులు చెప్పినటువంటి వివరాలు ప్రజలకు చేరవేయడానికి, అధికారులు చెప్పినటువంటి వివరాలు, శాసనాలు ప్రజలకు తెలియజేయడానికి పట్టణపు నడివీధిలోనికి వచ్చి దండోరా వేసి వినండహో వినండహో అని చెప్పి అందరినీ పిలిచి జమ చేసిన తర్వాత వారికి యొక్క ప్రకటన చేసేవారు. సో ఇతడు, ఈ దేవదూత ఆ టౌన్ క్రయర్గా పరలోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చేసినటువంటి ప్రకటన ఏంటంటే, దీన్ని విప్పడానికి యోగ్యుడైనటువంటి వాడు ఎవడు? ఇక్కడ ఒక ఆలోచన మనం చేయాలి. దాన్ని ఎవడంటే వాడు విప్పలేడు, దాని దరిదాపుల్లోనికి ఎవడంటే వాడు రాలేడు. అలాంటి అర్హత, అలాంటి యోగ్యత, అలాంటి ఆధిక్యత ప్రపంచంలో పైన కింద ఆ కింద ఎవరికీ లేదు అనేది కాసేపట్లో మనకు అర్థమైపోతుంది. కాకపోతే దాని భావం ఏంటంటే, దేవుడి చేతుల్లో నుండి ఆ గ్రంథాన్ని తీసుకోకపోతే, దాన్ని విప్పకపోతే, దానిలో ఉన్నటువంటి దేవుడి చిత్తాన్ని ప్రపంచంలో ముందుగా ఏదైతే ప్రవచింపబడి ప్రకటించబడి వచ్చిందో దాన్ని జరిగించుట అనేది కష్టతరం అయిపోతుందన్నమాట. 3వ వచనంలోనికి మీరు వస్తే, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విపుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. సో యోహాన్ రాస్తున్నాడు, పరిస్థితిని ఆయన వివరిస్తున్నాడు. పరలోకంలో ఎంతోమంది ఉన్నారు. మనం అక్కడ చూసాం 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. కాసేపట్లో చూస్తాము లెక్కలేనన్ని కోట్లాది కోట్ల దూతలు ఉంటారు. సో పరలోకంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి శక్తి లేదు. భూమి మీద ఎంతోమంది గనులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, బలాఢ్యులు వచ్చారు, శూరులు వచ్చారు, ఐశ్వర్యం కలిగినటువంటి వారు వచ్చారు, పోయారు. ఒకప్పుడు వారి పేరు చెప్తే చిన్న పిల్లోడు కూడా పాలు తాగేవాడు కాదు. ఒకప్పుడు వారి పేరు చెప్తే ఇంటి మీదకి కాకొచ్చి వాలేది కాదు. ఒకప్పుడు వారి పేరు చెప్తే భూకంపం రాకుండానే రోడ్డు మీద నడిచేవాడికి హడలు వచ్చేసేది. కానీ ఎవ్వడు కూడా, మీరు హిట్లర్ అనండి, ఈదీ అమీన్ అనండి, అలెగ్జాండర్ అనండి, లేకపోతే ఫెరో అనండి, లేకపోతే మరొకరు అనండి, భూమి మీద మనిషిగా పుట్టినటువంటి వారందరిలో ఒక వ్యక్తి తప్ప ఏ ఒక్కరికి ఆ శక్తి లేదు. ఇక భూమి కింద ఏముంది? హీబ్రూ ఆలోచన ప్రకారం భూమి కింద ఏముంది అంటే, అక్కడ చచ్చిపోయినటువంటి వారు ఉంటారు, మృతుల లోకం ఉంటుంది.
ఆర్ అక్కడ ప్రేత ఆత్మలు ఉంటాయి, అంటే దయ్యాలు ఉంటారు, దయ్యముల స్థావరం అది అని కూడా యూదులు వారి యొక్క లెజెండుల్లో రాసుకున్నారు. సో పైనున్నటువంటి వారు, భూమి మీద ఉన్నటువంటి వారు, భూమి కింద ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా శక్తిని కలిగి లేనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఆ మాట పలికిన తర్వాత అంతా కూడా నిశ్శబ్దం. ఎందుకంటే బహుశా యోహాను ఎదురు చూసి ఉంటాడు, పరలోకంలో ఎవరైనా ఉన్నారా, భూమి మీద ఎవరైనా ఉన్నారా, భూమి కింద ఎవరైనా ఉన్నారా. ఆయన ఎదురు చూస్తున్నాడు, సమయము దొర్లిపోతోంది కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అప్పుడు మీరు 4వ వచనాన్ని గమనించండి. ఆ గ్రంథము విపుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. సో ఎంతసేపు కనిపెట్టాలో, ఎంతసేపు వెయిట్ చేయాలో అంతసేపు యోహాను వెయిట్ చేశాడు. ఇక టైం అయిపోతుంది కానీ పని అవ్వట్లేదు, ఎవ్వరూ రావట్లేదు, ఎవ్వరూ లేరు అనేది అర్థమైపోగానే ఆయన భాషలోనే మాటల్లోనే మనకు చెప్తున్నాడు కదా, ఆ 3 లోకాల్లో గ్రంథాన్ని విప్పడానికి చూడ్డానికి కూడా ఎవడికి శక్తి లేదు. అసలు ఆ యొక్క సింహాసనం దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి కూడా, సమీపించడానికి కూడా ఎవడికి చేత కాదు, ఆ యొక్క శక్తి లేదు. సో ఇక్కడ తెలుగు బైబిల్లో ఆ పరిస్థితిని అతడు గ్రహించినప్పుడు నేను బహుగా ఏడ్చుచుండగా అని అంటాడు. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో ఐ వెప్ట్ అండ్ వెప్ట్ అని ఉంటుంది, ఇంకొక వర్షన్లో ఐ వెప్ట్ మచ్ అని ఉంటుంది. నేను బహుగా ఏడ్చాను అంటే ఏడ్చుచుండగా అని తెలుగులో ఉందంటే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. జస్ట్ ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూడండి. పరలోకంలో సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆ దేవాది దేవుడు అక్కడ ఉన్నాడు. 24 మంది ఈ యొక్క పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి వారి మధ్యలో. అలాంటి వాతావరణంలో యోహాను ఏడుస్తున్నాడు. చేదు అంటే చాలా వేదనతో, బాధతో, దీన్ని ఏమంటారంటే లౌడ్ వెయిలింగ్ ఆఫ్ ప్రొఫౌండ్ బిట్టర్నెస్ అంటారు. అంటే ఏదో విపరీతమైన బాధ మనిషికి కలిగితే ఎలుగెత్తి ఏడుస్తారు చూడండి. ఈ మధ్య మనం కోవిడ్ కేసుల్లో కొంతమంది సొంత వారిని కోల్పోయినప్పుడు ఎలుగెత్తి ఏడవడం మీడియాలో చూస్తున్నాం కదా, దానికి ఎన్నో రెట్లు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుల ప్రశ్న ఏంటంటే, పరలోకంలో ఏడుస్తారా? భూలోకం మీద ఏడ్చి ఏడ్చి బతికాం, ఇంకా పరలోకానికి పోయి అక్కడ కూడా ఏడవాలా? పరలోకంలో ఏడుపు ఉంటుందా? చాలామంది అంటారు పరలోకంలో దేవుడు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేస్తాడు, పరలోకంలో కన్నీరే ఉండదు. స్టార్టింగ్ 5th చాప్టర్లో ఆ రాసినటువంటి వ్యక్తి ఏడుస్తున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు, కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు. ఏం కారణమై ఉండాలి ఆయన ఏడవడానికి? దానిలోనికి నేను రాకముందు భక్తి పరులందరూ ఏడ్చారు. యోసేపు ఏడ్చాడు, ఇర్మియా ఏడ్చాడు, యేసు ఏడ్చాడు, పౌలు ఏడ్చాడు, స్టెఫను చచ్చిపోయినప్పుడు భక్తి పరులైనటువంటి మనుషులు ఏడ్చారు. అండ్ ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను కూడా ఏడుస్తున్నాడు. సో ఏడుపు అంటే క్రైస్తవుని యొక్క అనుభవంలో సరైన కారణం కొరకు ఏడవడం అనేది మంచిదే. తెలుగులో ఒక సామెత చెప్తారు, ఏడ్చే మొగోడిని నవ్వే ఆడదాన్ని నమ్మొద్దని. అది తెలుగు లోకానికి, అక్కడ ఉన్నటువంటి మనుషులకు సంబంధించిన సామెత. దానికి బైబిల్తో పొత్తు కుదరదు. బైబిల్ ఏమంటుంది? ఏడుపు మగవాడికి వస్తుంది, ఏడుపు ఆడదానికి వస్తుంది, ఏడుపు పెద్దవాడికి వస్తుంది, ఏడుపు పిల్లవాడికి వస్తుంది. ప్రతిదానికి ఏడుపు రానక్కర్లా, కానీ కొన్నింటికి తప్పకుండా ఏడుపు రావాల్సిన అవసరం ఉంది. యేసే ఏడ్చాడు, ఒకసారి కాదు, ఒకటికి మించిన సందర్భాల్లో యేసు ప్రభు న్యూ టెస్టమెంట్లో ఏడ్చాడు. సో యోహాను కూడా ఏడ్చుచున్నాడు. ప్రశ్న ఏంటంటే, నీవు పాపములో పడినప్పుడు, నీవు మలినమైనప్పుడు, నీవు దేవుని యొక్క కృప నుండి దిగజారినప్పుడు ఏడుస్తావా? నీవు దేవుడి విషయాలను ఇతరులు పట్టించుకోకుండా వాటిని తృణీకరించినప్పుడు ఏడుస్తావా? నీ ప్రభు అయినటువంటి దేవుడిని ఇతరులు దూషించినప్పుడు, ఆయన నామం మీద దుమ్మెత్తి పోసినప్పుడు నీవు ఏడుస్తావా? ఆత్మలు చచ్చిపోయినప్పుడు వారు నరకానికి వెళ్ళిపోయారు, ఇక వీరి నిత్యత్వం సీలైపోయింది, వీరిని ఎవ్వరూ రక్షించలేరని ఏడుస్తావా? సంఘంలో ఉన్నటువంటి వారు ఇంత వాక్యం విని, ఇంత మరి సంఘంలో మేం భాగమని చెప్పుకుంటూ సాక్ష్యం ఇచ్చి తిరిగి వేషధారులుగా ఒక రోజున బట్టబయలైపోతే నీవు ఏడుస్తావా? అండ్ వాక్యమును నువ్వు చదివినప్పుడు నీకు అర్థం కాకపోతే దాన్ని దాటేసి అవతలికి వెళ్ళిపోతావా? నీకు ఇష్టమైనటువంటి ఆశీర్వాదాలు తోడుకుంటావా? ఆజ్ఞలు ఎగిరేస్తావా? లేకపోతే నాకు అర్థం అవ్వట్లేదు ప్రభువా, ఎందుకు అర్థం అవ్వట్లేదు ప్రభువా, ఏంటి ప్రభువా నాకు నీకు ఆటంకంగా మధ్యలోకి వచ్చింది, దాన్ని తొలగించి నాకు అర్థమైతే కానీ నేను ఆహారం తినను, అర్థమైతే కానీ నేను నిద్రపోను, నాకు తెలియచేయని ఏడుస్తావా? లూథర్ అట్లా ఏడ్చేవాడు. లూథర్కి బైబిల్లో ఏదైనా మరి చాలా డిఫికల్ట్ ప్యాసేజ్ ఉంటే హీ యూస్ టు వీప్.
ఆయన కన్నీళ్లు బైబిల్ మీద పడేవి, నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి, నాకు అర్థం కాకపోతే నేను ఈ గ్రంథాన్ని ఇక్కడ మూయను అని. అండ్ ఇంకొక భక్తుడు సర్ ఫిలిప్ సిడ్నీ, ఆయన కూడా ఏడ్చేవాడు, బైబిల్ అర్థం కాకపోతే ఏడ్చేవాడు, అర్థమయ్యే వరకు ఏడ్చేవాడు. ఈ రోజున బైబిల్ తీయడానికి ఏడుస్తున్నారు, బైబిల్ చదవడానికి ఏడుస్తున్నారు, బైబిల్ మాలాంటి భక్తులు ఉపవాస ప్రార్థనలతో మీకు బోధిస్తుంటే వినడానికి ఏడుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవ్యం వచ్చింది. సో ప్రశ్న ఏంటంటే, డు యు వీప్ ఓ క్రిస్టియన్? ఓ క్రైస్తవుడా నువ్వు ఏడుస్తావా? ఓ క్రైస్తవురాలా నీవు ఏడుస్తావా? పరలోకంలో దేవుడి ఎదుట దూతల సమక్షంలో యోహాను బహుగా ఏడ్చుచుండగా, యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు ఎన్నడూ ఏడవలేదు, యోహాను పట్టుకొని హింసించినప్పుడు ఏడవలేదు, యోహాను పద్మాసులో పరదేశులో అంటే పరదేశిగా ఉన్నప్పుడు ఏడవలేదు, యోహాను తన కొరకు ఏడ్చాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడి విషయాల కొరకు ఏడుస్తున్నాడు. సో ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ యొక్క గ్రంథపు చుట్ట తెరవబడకపోతే దేవుడి సంకల్పములను మనము తెలుసుకోలేము, దేవుడి సంకల్పములను మనము జరిగించలేం. సో గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ పర్పసెస్ విల్ రిమైన్ అన్నోన్ అండ్ అన్ఫుల్ఫిల్డ్. కనుక అది ఆయనకి ఏడుపు తెప్పించేసింది. నాకు దేవుడి చిత్తం తెలియకపోతే నేను ఏడుస్తున్నానా? దేవుడి చిత్తం నా జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, నా సమాజంలో జరగకపోతే నేను ఏడుస్తున్నానా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి మీలో ఎంతమంది ఈ అనుభవం కూడా ఉంటుందని ఈ పాటికి ఎరిగినటువంటి వారిగా ఉన్నారు? లేకపోతే ఏడవండి ఇప్పుడు, ఎందుకంటే ఇది బైబిల్ ప్రకారం మనందరికీ కూడా ఉండాల్సినటువంటి అనుభవం. యోహాను అతడు ఒక యూదుడిగా పెరిగినప్పుడు అతనికి ఒక మెస్సియాకి సంబంధించినటువంటి నిరీక్షణ పాత నిబంధన గ్రంథం నుండి ఇవ్వబడింది. అతడు ఏమి ఆశిస్తూ పెరిగాడు? ఒక రోజున దేవుడు న్యాయం చేస్తాడు, ఒక రోజున దేవుడు నీతిని స్థాపిస్తాడు, ఒక రోజున దేవుడు దుష్టుల్ని శిక్షిస్తాడు, అండ్ మంచి వారికి అన్యాయము జరిగింది ఏదైతే జరిగిందో దానికి న్యాయం చేస్తాడు, అండ్ ఆ రోజున దేవుడి యొక్క సుస్థిరమైనటువంటి సంపూర్ణ సమాధానకరమైనటువంటి రాజ్యము స్థాపించబడుతుంది. లూకా 18:7 దివారాత్రాలు దేవుడికి మొరపెట్టేటువంటి వారికి ఆ దేవుడు న్యాయము తీర్చడా అని ప్రభు చెప్పాడు కదా. ఆ రకంగా దేవుడు చేస్తాడని ఇతడు ఎదురు చూశాడు. కానీ ఇప్పుడు ఒక ఆబ్స్టకల్, ఆటంకం వచ్చేసరికి అతనికి నిరాశ కలిగి, మరి ఎంతకాలము ఈ రకంగా అయోగ్యుడు కనబడనంత వరకు ఇండెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయిపోవాలని ఏడుస్తున్నాడు. రెండో పాయింట్లోనికి వచ్చేద్దాం. రెండో పాయింటే మనకి చాలా ముఖ్యమైనది. వర్ది ఈజ్ ద సేవియర్. వర్ది ఈజ్ ద సేవియర్. మన రక్షకుడు యోగ్యుడు. మామూలుగా దీనికి నేను టైటిల్ వర్ది ఈజ్ ద ల్యాంబ్ అని పెట్టి ఉండొచ్చు, అంటే గొర్రెపిల్లి, యోగ్యుడు, అర్హుడు అని పెట్టి ఉండొచ్చు. కానీ అక్కడ రెండు పిక్చర్స్ని ప్రధానంగా దేవుడు చూపించాడు, ద లయన్ అండ్ ద ల్యాంబ్. ఈ రెండింటిని మనము యేసు ప్రభులో చూస్తాం కనుక అందుకని నా టైటిల్ని లయన్ అండ్ ద ల్యాంబ్గానే పెట్టాను. కాసేపట్లో మనకు అర్థమవుతుంది. సో 5వ వచనం నుండి ఫాలో అవ్వండి. అక్కడ ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. సో సస్పెన్స్కి అతడు మరి తెర దించేశాడు. యోహాను అంత బాధొద్దులే, యోహాను అంత విలపించాల్సిన అవసరం లేదే, ఇదిగో మన యొక్క సమస్యకి పరిష్కారం, ఆ పరిష్కారము ఈ వ్యక్తిలో ఉంది. సో ఏడుపును ఆపమని చెప్పాడు. ఆ తరువాత దావీదు యొక్క చిగురు, తెలుగు బైబిల్లో అట్లా ఉంటుంది, ఇంగ్లీష్లో లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా అండ్ ద రూట్ ఆఫ్ డేవిడ్. సో ఆయన్ని చూడు, ఇదిగో బిహోల్డ్ అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తాం. బిహోల్డ్ కనబడట్లేదు కదా, ఇప్పుడు ఇదిగో కనబడుతున్నాడు చూడు, బిహోల్డ్, ఈయన ఆ యొక్క వర్ది పర్సన్. సో ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. అక్కడ ఆ సన్నివేశాన్ని ఎట్లా మనకు దేవుడు మార్పు చేసి చూపించాడంటే, నిరాశలో ఉన్న వాడికి, ఇక నిరీక్షణ లేనటువంటి వాడికి వెంటనే రెండు పరిష్కరించేటువంటి యేసును ఆయన ఆ యొక్క సీన్లోనికి ప్రవేశపెట్టేశాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవ జీవితానికి భూమి మీద బ్రతికినంత కాలం ఈ లోకాన్ని విడిచి అవతల లోకానికి దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా మనకు అవసరమైనటువంటి సమస్త విషయాల్లో మనకు ఒకే ఒక వ్యక్తిలో లభిస్తాయి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మన నిరాశలకు పరిష్కారం, ఆయనే మన యొక్క ఏమంటారు, నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క తనానికి పరిష్కారం. సింహము ఆయనే, యూదా గోత్రపు సింహము. నాకు జ్ఞాపకం వస్తుంది, పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక చోటికి పోతున్నప్పుడు చచ్చిపోయినటువంటి సింహపు కళేబరములో తేనె దొరికితే దాన్ని చేతిలోనికి తీసుకొని అతడు తింటూ పోతాడు.
సో ఆ యొక్క చచ్చినటువంటి సింహమే అతనికి ఆ సమయంలో ఆ ఫ్రెష్నెస్ని అండ్ ఆ యొక్క బలాన్ని ఇవ్వడానికి తేనెనిస్తే, ఇక ఈ యొక్క సజీవమైనటువంటి యూదా గోత్రపు సింహము ద్వారా మనకెంత మధురమైనటువంటి ఆదరణ, బలము అండ్ సమస్తమును లభించగలవు. సో ఈ రెండు కూడా యూదా గోత్రపు సింహము అండ్ దావీదు చిగురు అనేవి మెస్సియానిక్ టైటిల్స్, అంటే మెస్సియా యొక్క బిరుదులు. పాత నిబంధన ఇశ్రాయేలీయులు దేవుని ప్రజల కాలంలో మరి వారికి చెప్పబడుతూ వచ్చినటువంటి, ఇవ్వబడినటువంటి ఆశకు సంబంధించినటువంటి బిరుదులు అన్నమాట. ఇప్పుడు రెవల్యూషన్లో యేసు ప్రభు యొక్క బిరుదుల్లో ఒక మార్పు వచ్చింది. మొదటి 3 అధ్యాయాలు రెవల్యూషన్ 1, 2, 3లో యేసు క్రీస్తుకి 24 టైటిల్స్ మనకు ఇవ్వబడినట్లు చూడొచ్చు. ఆ 24 టైటిల్స్ చర్చ్కి యేసు ప్రభుకి ఉన్నటువంటి సంబంధంలో మనం వాడడానికి దేవుడు అనుగ్రహించాడు. కానీ చాప్టర్ 5కి వచ్చేసరికి ఇజ్రాయెల్కి యేసు క్రీస్తు ప్రభుకి ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు తిరిగి రివైవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక రేపు చాప్టర్ 6 నుండి భూమి మీద కనబడేది ఇజ్రాయెల్. దేవుడు ఇజ్రాయెల్తో డీల్ చేస్తాడు, వ్యవహరించబోతున్నాడు. కనుక ఇప్పుడు మెస్సియానిక్ టైటిల్ని బయటికి తెచ్చాడు. సేవియర్, లార్డ్, ఆ టైటిల్స్ చర్చ్కి సంబంధించినవి. మెస్సియానిక్ టైటిల్స్ ఇజ్రాయెల్ ఆన్ ఎర్త్, దానికి సంబంధించింది కనుక అక్కడ బయటకు వచ్చేసాయి. సో మన ఏడుపుకు నిట్టూర్పుకు యేసులోనే ఓదార్పు ఉందనేది మనం గుర్తిస్తే చాలా బాగుంటుంది. ఒక పాతకాలపు భక్తుడి రకంగా ఈ యొక్క యోహాను ఏడుపు గురించి రాస్తాడు. అతడు నన్ను అడిగితే అనవసరంగా ఏడ్చాడు అని అంటాడు. ఎందుకు అనవసరంగా ఏడ్చాడు అంటే తొందరపడి ఏడ్చాడు. కాసేపు ఆగి, కాసేపు ఆ సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడి వైపు చూసి నీవే దీనికి పరిష్కారం ఇస్తావు అని నమ్మి ఉంటే యోహాను బహుగా ఏడ్చుచుండాల్సినటువంటి అవసరం ఉండేది కాదేమో అని ఈ పాతకాలపు భక్తుడు రాశాడు. దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఎందుకంటే ఆయన ఒక చక్కని మాట ముగింపులో చెప్పాడు. ఏంటా మాట? దెన్ వీ వుడ్ సీ దట్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ సొల్యూషన్స్ ఫర్ ద సిచ్యువేషన్స్ విచ్ బ్రింగ్ అస్ టీయర్స్. మనకు కన్నీళ్లు తెచ్చేటువంటి పరిస్థితులకు దేవుడికి ఆయన యొక్క పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని ఆయన పరిష్కరించేంత వరకు నమ్మి ఊరుకుండి ఉంటే అనవసరంగా మన ఏడుపు కన్నీళ్లు వృధా అయ్యేవి కావు. దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. మీరు ఆ కాంటెక్స్ట్లో దాన్ని తీసుకుంటే చాలా గొప్ప పాఠం అది. సో యోహాను తిరిగాడు. 6వ వచనంలో మీరు గమనించండి. 6వ వచనంలో మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని అని అంటాడు. యూదా గోత్రపు సింహము అన్నప్పుడు సింహాన్ని చూస్తాననుకున్నాడు, లయన్ కనపడుతుంది అనుకున్నాడు. కానీ లయన్ కాదు, ల్యాంబ్ కనపడుతుంది అక్కడ. సో ఈ యొక్క సింహానికి బదులు గొర్రెపిల్ల, అంటే సింహము గొర్రెపిల్లగా ఎందుకు మారినట్లు కనబడుతుంది అనే పాయింట్ను కూడా మీరు ఇక్కడ తీసుకుంటే, ఆ సింహము యొక్క గొప్పతనం అంతా కూడా బలికి అర్పించబడి వధింపబడినటువంటి గొర్రెపిల్ల ద్వారానే వచ్చింది. ఆ గొర్రెపిల్ల ఏ రకంగా మరి మన కొరకు వధింపబడ్డాడో 1వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో కూడా చూడబోతున్నాం. అయితే లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా అనేటువంటి ఆ ఫ్రేస్ గురించి ఒక మాట ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. న్యూ టెస్టమెంట్లో ఒకే ఒకసారి ఈ రెవల్యూషన్లో వాడబడింది. ఎందుకు వాడబడిందంటే ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు తన అవసాన కాలంలో తన కుమారులందరినీ పిలిచి వారిని ఆశీర్వదిస్తున్నటువంటి సమయంలో ఆయన యూదాను పిలిచినప్పుడు యూదా కొదమ సింహమా అని అంటాడు, లేకపోతే లయన్స్ కబ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో యూదా గోత్రము నుండి యేసుక్రీస్తు వచ్చాడు. యూదా గోత్రము నుండి దావీదు వచ్చాడు. యూదా గోత్రములో రాజరికం ఉంది. యూదా గోత్రానికి సింహము ఒక చిహ్నము. సో సింహము ఏ రకంగా అడవిలో రాజరికానికి అండ్ గొప్ప ప్రభావానికి, గొప్ప ధైర్యానికి, గొప్ప వివేచనకు అండ్ గొప్ప మరి బలానికి సాదృశ్యంగా ఉందో, ఆ రకంగా ఈ ఇశ్రాయేలీల ద్వారా వచ్చేటువంటి రాజులందరిలోకెల్లా అత్యధికుడైన గొప్ప రాజు దావీదు, అతనికన్నా అత్యధికుడైనటువంటి రారాజు యేసుక్రీస్తు ప్రభు. సో ఆ రకంగా యూదా గోత్రపు సింహముగా ఆయన పేర్కొనబడ్డాడు. అంటే ఎప్పుడో ప్రొఫెసై చేయబడి ప్రిడిక్ట్ చేయబడినటువంటి ఆ విషయం ఇప్పుడు భవిష్యత్తులో ఆయన పరిపూర్ణం చేయబోతున్నాడు. రెండవది దావీదు చిగురు. దాని గురించి కూడా యెషయా గ్రంథం 11వ అధ్యాయము
1వ వచనం అండ్ 10వ వచనాన్ని నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. రూట్ అండ్ షూట్ అని యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ పరిచయము చేయడాన్ని మనము చూస్తాం. యెషయా 11:1, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. మరలా 10లో యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి వేరు రూట్ అంటారు దాన్ని, ఇంకొకటి చిగురు దాన్ని షూట్ అంటారు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రూట్ అండ్ షూట్ ఆఫ్ జెస్సీ, లేకపోతే డేవిడ్ యొక్క తండ్రి. సో ఈయన రూట్ అంటే ఆ యెషయికి మూలపితరుడు, ఆయనకు ముందుండి ఆయన్ని లోకంలోనికి పంపినవాడు. అండ్ షూట్ అంటే ఆయన ద్వారా ఈయన నరుడిగా లోకంలోనికి వచ్చాడు. సో దేవుడి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందో దీన్ని బట్టి మీరు గ్రహించవచ్చు. అలా వచ్చినటువంటి యేసుక్రీస్తు తన యొక్క సిలువ కార్యము ద్వారా, మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా జయమును సాధించాడు. అందుకనే ఇదిగో ఈ గొర్రెపిల్ల, ఈ యొక్క యూదా గోత్రపు సింహము లేకపోతే దావీదు చిగురు జయించాడని మనము ఆల్రెడీ చదివేశాం. 2-3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథంలో జయశాలుల గురించి మనం చదువుతాం, ఓవర్ కమర్స్ గురించి మనం చదువుతాం. సో మొదటి ఓవర్ కమర్ జీసస్ క్రైస్ట్. ఆయన్ని చూసి ఆయన ద్వారా ఆయన యందున్నటువంటి ప్రజలందరూ ఓవర్ కమర్స్గా మారడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. సో జీసస్ని మనము బైబిల్లో ఏ రకంగా తీసుకోవాలంటే, జీసస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. యేసు సమస్తమును సృజించాడు. వాస్ క్రూసిఫైడ్ ఫర్ అవర్ సిన్, మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు. అండ్ కాన్కర్డ్ ఆల్ త్రూ హిస్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానము ద్వారా సమస్తమును జయించేశాడు. సో ఈ రకంగా చేయగలిగింది యేసు ప్రభు ఒక్కడే, అండ్ చేసింది కూడా యేసు ప్రభు ఒక్కడే. ఇప్పుడు ఈ యొక్క సింహము గొర్రెపిల్లలో ఆయన 2 రాకడలు మనకు కనబడతాయి. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు, 2వ రాకడలో సింహముగా వస్తాడు. సో మొదటి రాకడలో సాధువుగా వచ్చాడు, 2వ రాకడలో సర్వశక్తుడిగా వస్తాడు. మొదటి రాకడలో సాత్వికుడిగా వచ్చాడు, 2వ రాకడలో సర్వాధిపతిగా వస్తాడు. సో ఈ 2 కూడా ఆయన యొక్క మరి జీవితము మనతో ఏ రకంగా ముడిపెట్టబడిందో దానికి సంబంధించినవి. సో ఇక్కడ యేసులో 2 లక్షణాలు మనం చూడాలి. ఒకటి రిడీమర్, యాజ్ ఎ ల్యాంబ్ హీ ఈజ్ అవర్ రిడీమర్, బట్ యాజ్ ద లయన్ ఈజ్ అవర్ రూలర్. నాకు యేసు ప్రభు నా పాపం క్షమించాలి, నా ఆత్మను రక్షించాలి, నాకు నిత్య జీవం ఇవ్వాలి, ఈ లోకంలో నన్ను దీవించాలి, పరలోకంలో నాతో కాపురం చెయ్యాలి అనుకుంటే కుదరదు. ఆయన నా రిడీమర్గా మాత్రమే ఉండడు, ఆయన నా ల్యాంబ్గా మాత్రమే సాక్రిఫైస్ అవ్వడు, ఆయన నా యొక్క సావరిన్ లార్డ్గా, రూలర్గా, లయన్గా కూడా ఉండాలి. సార్ తీసుకుంటే రెండింటిని తీసుకోవాలి, లేకపోతే రెండింటిని తీసుకోకూడదు. ఈ రోజున మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్, 99% ఆఫ్ క్రిస్టియన్స్ జీసస్ని రిడీమర్గానే చూస్తున్నారు, రిడీమర్గానే తీసుకుంటున్నారు, రూలర్గా కాదు. అందుకనే బతుకులు అట్లా చితికి ఎందుకు పనికి రాకుండా తుంగలు తొక్కబడినట్టు ఉన్నాయి. ఏళ్ళు పైన పడుతున్నాయి, కానీ వేళ్ల మీద కూడా మీరు దేవుడి కోసం చేసినటువంటి కార్యాలు రేపు అగ్నిలో వేస్తే నిలబడతాయి, ఇవి నిలబడతాయి అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం లేదు. మీరు అంటే మీరనే కాదు, క్రైస్తవ లోకాన్ని ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అది. సో యేసును రిడీమర్గా తీసుకొని రూలర్గా తీసుకోకపోతే మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడితో ఎండ్ అవ్వవు, అక్కడికి పోయినా కూడా కంటిన్యూ అవుతాయి. సో టేక్ జీసస్ యాజ్ ద రిడీమర్ అండ్ ద రూలర్. అలాగే మనకు అన్ని విషయాల్లో నిజమైన సహాయం లభిస్తుంది. 2000 అంటే దాదాపు 21 సంవత్సరాల క్రితము ఒక గొప్ప బైబిల్ కామెంటేటర్, పాస్టర్, భక్తుడు, ఆయన పేరు జేమ్స్ మాంట్గామరీ బాయ్స్. ఆయన అమెరికాలోని 10th ప్రెస్బిటేరియన్ చర్చ్కి ఫిలడెల్ఫియాలో గొప్ప సేవకుడిగా సేవ చేశాడు. ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో ఆయనకి చనిపోతాడని చెప్పారు. ఆ సమయంలో ఆయనకు 62 సంవత్సరాలు. June 15, 2000 ఆయన చనిపోయాడు. కానీ May 7, 2000 అంటే జస్ట్ ఒక నెల అండ్ ఒక వారం ముందు, 5 వారాల ముందు ఆయన సంఘంతో ఈ రకంగా చెప్పాడు, ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తే నీవు దాన్ని మార్చాలనుకుంటావా? దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తే నీవు దాన్ని మార్చాలనుకుంటావా? ఒకవేళ నీవు దాన్ని మారిస్తే దాన్ని చెడగొట్టవా? ఎందుకంటే దేవుడు చేసినంతగా నీవు చేయగలవా? సో దేవుడు చేసినటువంటి కార్యములను మన జీవితంలో మనం ఎప్పుడైతే మార్చబోతామో వాటిని మెరుగుపరుచుకుంటున్నామా, చెడగొట్టుకుంటున్నామా
ఆయన తన జీవితం గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఇది. నాకు క్యాన్సర్ వచ్చిందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, అది దేవుడు చేసిన కార్యం. దేవుడు అనుమతి లేకపోతే నా నెట్టి మీద నుండి ఒక వెంట్రుక కూడా పడదు. దేవుడి అనుమతి లేకపోతే క్యాన్సర్ సెల్ నా బాడీలోనికి ప్రవేశించదు, అది పెరగదు. దేవుడు అనుమతి ఇచ్చాడు అంటే దేవుడు నాలో చేస్తున్నటువంటి కార్యాన్ని నేను మార్చకూడదు. ఆయన చనిపోయాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయి కూడా ఇంకా ప్రపంచంలో బతుకున్న మాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. సో మేము బతుకుండి లాభం లేదు, ఆయన చనిపోయి బలా గొప్ప బ్లెస్సింగులు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మందికి ఇంకా పంచుతున్నాడు. కారణం ఏంటి? దేవుడు చేసిన పనిని మనం మార్చకూడదు. ఈరోజు ఎంతో మంది ఒక సేవకుడిగా నన్ను అడుగుతుంటారు, మాకు ఇది నచ్చట్లేదు, దేవుడిని కోరండి, దేవుడికి ప్రార్థన చేయండి, దీన్ని మార్చమని చెప్పండి. అది నీవు చేసుకునేటువంటి హాని, నీవు చేసుకునేటువంటి నాశనకరమైనటువంటి నష్టం. కానీ అర్థం అవ్వట్లేదు. అర్థం ఎందుకు అవ్వట్లేదు? దేవుడితో సంబంధం సరిగ్గా ఉండి సత్యవాక్యం సరిగ్గా అర్థమై దానికి నీవు సరిగ్గా సమర్పించుకుంటే ఈ బాధలన్నీ కూడా ఈ రోజున నీకు ఉండవు. సో 6లో యోహానుకు ఏం కనబడిందంటే ల్యాంబ్, నాకు ఒక గొర్రెపిల్ల కనబడింది అని అంటాడు. అండ్ ఈ గొర్రెపిల్ల అనేటువంటి పదము కూడా ఇక్కడ ఈ రెవల్యూషన్లో వాడబడినప్పుడు ప్రత్యేకమైనటువంటి గ్రీకు పదాన్ని వినియోగించారు. బైబిల్లో గొర్రెపిల్ల అనేటువంటి పదము మనకు తెలుగులో ఒకే రకంగా కనపడుతుంది, న్యూ టెస్టిమెంట్ గ్రీకులో 2 రకాలుగా కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో 28 సార్లు యార్నియాన్ అనే పదం వాడబడింది. యార్నియాన్ అంటే చిన్న గొర్రెపిల్ల అని అర్థం, లిటిల్ ల్యాంబ్ అని అర్థం. యామ్నాస్ అనేటువంటి మామూలు పదము గొర్రెపిల్ల, అది మామూలుగా వాడబడేటువంటి పదం. సో యోహాను 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యామ్నాస్. యోహాను 1:36 యామ్నాస్. అపోస్తలుల కార్యములు 8:32 యామ్నాస్. 1 పేతురు 1:19 నిష్కలంకమగు గొర్రెపిల్ల అంటే యామ్నాస్. కానీ ఇక్కడ రెవల్యూషన్ అంతట్లో మాత్రం యార్నియాన్. ఒకే ఒక చోట న్యూ టెస్టిమెంట్లో అవుట్ సైడ్ ఆఫ్ రెవల్యూషన్ యేసు మాత్రమే ఆ పదాన్ని వినియోగించాడు. యోహాను సువార్త 22:15లో పేతురుతో చెప్పాడు, నా గొర్రె పిల్లలను మేపుము అని. అక్కడ యార్నియాన్ అని అంటాడు. ఇప్పుడు ఇది ముఖ్యం, ఎందుకంటే గొర్రెపిల్ల చాలామంది మా గొర్రెపిల్ల వివాహోత్సవము అని మాట్లాడుతుంటారు. యూదా గోత్రపు సింహం అంటారు, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. గొర్రెపిల్ల అంటారు, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇక్కడ గొర్రెపిల్ల అంటే చిన్న గొర్రెపిల్ల, లేత గొర్రెపిల్ల, మేరీస్ లిటిల్ ల్యాంబ్ అని పాటల్లో కూడా మనం పాడుకున్నాం కదా, అలాంటి గొర్రెపిల్ల. దాంట్లో ఉన్నటువంటి భావం కూడా ఒక మాట నేను చెప్తాను. మామూలుగా గొర్రెపిల్ల అంటేనే సాత్వికతకు, మృదుత్వానికి, అమాయకత్వానికి సాదృశ్యం. ఇక చిన్న గొర్రెపిల్ల అంటే ఇక పరిపూర్ణమైన సాత్వికానికి, పరిపూర్ణమైన మృదుత్వానికి, పరిపూర్ణమైనటువంటి అమాయకత్వానికి సాదృశ్యం. అండ్ వధింపబడిన అనంటే, వధించుట అంటే ఒక బలికి, అది ఒక అర్పణకు లేకపోతే ఒక సాక్రిఫైస్కి, యాగానికి అది సాదృశ్యం. సో ఈ యొక్క వధింపబడినటువంటి గొర్రె పిల్లకు 7, మీరు వచనంలో చదివితే 7 కొమ్ములు 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి మీదకి పంపబడినటువంటి దేవుని 7 ఆత్మలు అని కూడా రాయబడింది. సో ఈ గొర్రెపిల్ల వింతైన గొర్రెపిల్ల. మనందరికీ తెలుసు మామూలుగా గొర్రెపిల్లకి 2 కొమ్ములు ఉంటాయి, కానీ ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. 7 పర్ఫెక్షన్కి, సంపూర్ణతకు సాదృశ్యము కనుక, కొమ్ము శక్తికి, బలానికి సాదృశ్యము కనుక ఈయన సంపూర్ణమైనటువంటి బలము కలిగినటువంటి వాడు అని దాని యొక్క అర్థం. రెండవది 7 కన్నులు. కంటి ద్వారానే మనకు లోకమేంటో తెలుస్తుంది, కంటి ద్వారానే మనకు విచక్షణ అండ్ వివేకం కలుగుతాయి. కనుక 7 ఐస్ అంటే పర్ఫెక్ట్ విజ్డమ్ అన్నమాట, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, వివేచన కలిగినటువంటి వాడు. యేసుకు తెలియనటువంటి విషయము ఆకాశంలో, పరలోకంలో, భూమి మీద, భూమి కింద, సృష్టి యావత్తులో ఎక్కడ ఏదీ లేదు. సో ఇది యేసు. సో దేవుడు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మనము ఆలోచించే విధానాన్ని ఆయన మారుస్తున్నాడు, రూపాంతరపరుస్తున్నాడు. మనము లోకరీత్యా ఆలోచిస్తాము. సో మన ముందు ఇద్దరిని పెట్టారనుకోండి, లయన్ అండ్ ల్యాంబ్ని పెడితే మన ఫస్ట్ చాయిస్ లయనే. ఎందుకంటే లయన్ మనకుంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, లయన్ మనకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ల్యాంబ్ ఉంటే దాన్ని తీసుకుపోయేవాడు మనల్ని కూడా వధించేస్తాడేమో అనేటువంటి భయం ఉంటుంది. అది లోకం ఆలోచించేటువంటి విధానం. అందుకనే లోకం ఎప్పుడు ఈ యొక్క పవర్కి, రాయల్టీకి ఓటేస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క నొబిలిటీ లేకపోతే అమాయకత్వానికి అండ్ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి, సాత్వికత ఉన్నటువంటి ఈ జెంటిల్ ల్యాంబ్కే ఓటేస్తాడు.
సో ప్రపంచంలో చూడండి, బలాఢ్యులను కోరుకుంటారు, బుద్ధిమంతులను కోరుకుంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? చాలా చిన్నవారిని, బలహీనులను అండ్ పేరు లేనటువంటి వారిని, లోకము చీకొట్టినటువంటి వారిని తాను ఎన్నుకొని తన పనిని చేస్తాడు. యూదులందరూ కూడా మెస్సియా వస్తాడన్నప్పుడు రారాజుగా వస్తాడు, రోమన్లను తొక్కుతాడు, రక్తం పారుతుంది అనుకున్నారు. కానీ ఆయన ఒక గొర్రెపిల్లగా వచ్చాడు, ఆయనే రక్తాన్ని కార్చాడు, అది కూడా రోమన్ల చేతుల్లోనే కార్చాడు, చనిపోయి సమాధి చేయబడిపోయాడు. కనుక వారి యొక్క ఆశను దేవుడు అడియాసగా మార్చేశాడు. అండ్ మీరు తర్వాత చదువుకోండి, లూకా 2లో చక్కగా ఉంటుంది, దావీదు పట్టణమందు నేడు మీకు ఒక రక్షకుడు పుట్టాడు, అండ్ దానికి ఇదే మీకు ఆనవాలు, చిన్న శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఏ రాజైనా సరే ఆ రకంగా లోకంలోనికి ఎంట్రీ చేస్తాడా? సో నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే అంటాను, క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. మన మనస్సు మారి నూతన మగుట చేత రూపాంతరం చెందాలి. ఇంతవరకు పాపిష్టి లోకంలో పుట్టి పెరిగి అదే రకంగా ఆలోచిస్తూ యేసు దగ్గరికి వచ్చి ఆయనతో అదే ఆలోచనతో బతుకుతాము, అనుసరిస్తామంటే అవ్వదు. కనుక ఆలోచనలు మీరు అక్కడే వదిలేసేయండి. మీరు యేసు ఆలోచనలతో, యేసు మనస్సును కలిగి వాక్యానుసారంగా బతికితే మీ బ్రతుకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆయన ఒక సింపుల్, హంబుల్ అండ్ జెంటల్ ల్యాంబ్గా మనకు కనబడుతున్నాడు. ఆది కాండంలో వేర్ ఈస్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల ఎక్కడ అనేటువంటి ప్రశ్న వినబడింది. యోహాను సువార్తలో బిహోల్డ్ ద ల్యాంబ్, ఇదిగో గొర్రెపిల్ల అనేటువంటి జవాబు వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రకటన 5లో వర్ది ఈస్ ద ల్యాంబ్, ఇదిగో యోగ్యుడు ఈ గొర్రెపిల్ల అనేటువంటి స్తుతి ఆరాధన గీతం మనకు వినబడుతుంది. ఒక తండ్రి తల్లి పిల్లను కూర్చోబెట్టి, వారి చిన్న బిడ్డను కూర్చోబెట్టి వారికి దేవుడు ఏ రకంగా మన కొరకు సిలువ కార్యము చేశాడో చెప్తున్నప్పుడు అబ్రహాం ఏ రకంగా ఇస్సాకును బలిగా ఇవ్వబోతుంటే గొర్రెపిల్లను దేవుడు ప్రొవైడ్ చేశాడు, అండ్ ఆ గొర్రెపిల్లను బలిగా చేసి ఆ ఇస్సాకును అబ్రహాము దక్కించుకున్నాడు. ఆ రకంగా దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి బలిగా చేస్తాడు అని చెప్పేటువంటి క్రమంలో ఆ చిన్న గొర్రె పిల్లను బలి చేశారు అనగానే పాపకి ఏడుపు వచ్చేసింది. అండ్ వెంటనే తల్లిదండ్రుల వైపు అయిష్టంగా చూస్తూ చెప్పింది, ఐ డోంట్ లైక్ కిల్లింగ్ ద ల్యాంబ్స్, గొర్రె పిల్లలను చంపడం నాకు ఇష్టం లేదు. సో వెంటనే తల్లికి తండ్రికి, ఎస్పెషలీ తండ్రికి అనిపించింది, అంటే నా చిన్న పసి తల్లి హృదయంలో ఒక గొర్రె పిల్లను, అమాయకంగా ఉన్నటువంటి బలహీనమైనటువంటి గొర్రె పిల్లను ఆ రకంగా చంపుతుంటే ఎంత బాధ అనిపిస్తుందో. మరి ఈ యొక్క గొర్రెపిల్ల, యేసుక్రీస్తు అనేటువంటి నిజమైనటువంటి పాపము లేనటువంటి గొర్రెపిల్ల ఎందుకు చంపబడ్డాడు? ఏ కారణం చేత చంపబడ్డాడు? నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి దుష్కార్యములను బట్టి, మన పొగరుబోత్తనాన్ని బట్టి, మన తిరుగుబాటుతనాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన స్వార్థాన్ని బట్టి ఆ పరమ గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు అన్నప్పుడు మరి ఇంకా మనం ఎంత వేదన చెందాలి, ఎంతగా మనము బాధపడాలి. కానీ చాలామంది దాన్ని విలువను గుర్తించలేదు కనుక అంత బాధపడరు. సో ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ గ్రామర్ ఎట్లా ఉందంటే, గతంలో ఈ యొక్క గొర్రెపిల్ల వధింపబడ్డాడు, కానీ ఆయన యొక్క వధ, ఆ సాక్రిఫైస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అండ్ విల్ బీ షేరింగ్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ ఎవర్. దాని యొక్క దీవెన నిరంతరం మనకు లభిస్తూనే ఉంటుంది. సో వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తము కారుతూ నేల మీద పడిపోలేదు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల చక్కగా నిటారుగా ఆ సింహాసనానికి, నలుగురు మరి జీవులకు, 24 పెద్దలకు మధ్యలో ఆయన నిలబడి కనబడుతున్నాడు. సింహాసనం మీద ఉన్నట్టు కొంతమంది పోర్ట్రైట్లు గీస్తారు, కానీ యాక్చువల్గా బైబిల్ ప్రకారము సింహాసనం మీద ఉన్నట్టుగా మనకు చెప్పబడట్లేదు. కానీ సింహాసనం మీద ఉన్నటువంటి ఆయనకి, 4 జీవులకి అండ్ ఈ యొక్క 24 పెద్దలకు మధ్యలో ఉన్నాడు. సో జీసస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆ ప్లేస్లో ఉన్నాడు. సో అందరూ ఆయన మీద దృష్టిని కలిగి ఉండేటట్టు ఆయన ఉన్నాడు. ఆయన మరి గొప్ప కార్యం చేశాడు కనుక ఆయనే హెవెన్ యొక్క సెంట్రల్ అట్రాక్షన్ అండ్ హెవెన్లీ వర్షిప్ అండ్ అడోరేషన్ యొక్క పర్ఫెక్ట్ ఫిగర్గా మనకి ఇక్కడ కనపడతాడు. 4వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాము ఆయన చేసిన సృష్టిని బట్టి. 5వ అధ్యాయంలో కుమారుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాము ఆయన చేసిన విమోచన కార్యాన్ని బట్టి. 4, 5 అధ్యాయాలు తీసుకుంటే రెండింటిలో తండ్రి పాత్ర, కుమారుని పాత్ర మనకు కనబడతాయి. అండ్ దాంతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా మనకు కనబడతాడు. సో 4 and 5 చాప్టర్స్లో ట్రినిటీ అనేది మనం చూస్తాం. ముందుకెళ్ళిపోతాం. 7వ వచనాన్ని మీరు చూస్తే 7th verse, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండువా, నా కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను.
సో యేసు కనబడ్డాడు, తర్వాత ముందుకెళ్ళిపోయాడు, ఆ యొక్క గ్రంథాన్ని తీసుకున్నాడు. 4 జీవులు, 24 పెద్దలు ఎవ్వరు కూడా దాన్ని సమీపించలేకపోయారు. అండ్ వారు సింహాసనం ఎదుట సాష్టాంగ పడేవారు. కానీ ఒక్కడే నేరుగా నడిచి వెళ్ళిపోయాడు. అండ్ దేవుడి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను తీసేసుకున్నాడు. అంటే ఈయన సమీపింపరాని తేజస్సులో దేవుడున్నప్పుడు ఆయన్ని సమీపించగలిగాడు. ఆయనతో ఈయనకున్నటువంటి సంబంధం ఎంత గొప్పదో, ఉన్నతమైనదో, సమానమైనదో దీంతో మనకు అర్థమైపోతుంది. ఈయన దేవుడు గనుక, దేవుని కుమారుడు గనుక, ఈయనే ఆ అత్యధికమైనటువంటి యోగ్యత కలిగిన యోగ్యుడు గనుక ఆ రకంగా వెళ్ళగలిగాడు. మరెవ్వరు కూడా వెళ్ళలేరు. 8వ వచనాన్ని గమనించండి. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు ఏ మూమెంట్ అయితే ఆయన దాన్ని తీసేసుకున్నాడో వెంటనే అక్కడ వీరు గొప్ప సెలబ్రేషన్ని చేశారు అని చెప్పచ్చు. సెలబ్రేషన్ ఏంటంటే మనకు సొల్యూషన్ దొరికింది. అండ్ ఆ సొల్యూషన్ డివైన్ సొల్యూషన్. మనం అనుకున్నట్టు కాదు, అనుకోనట్టు దేవుడే దానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పరిష్కారం ఇచ్చేశాడు. కనుక వారందరూ సాష్టాంగపడ్డారు. చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంటుంది సేవకుడిగా, క్యాన్ వి వర్షిప్ జీసస్? మేము యేసును ఆరాధించవచ్చా? షుడ్ వి వర్షిప్ జీసస్? మనం యేసును ఆరాధించాలా? అఫ్ కోర్స్ బైబిల్ చెప్తోంది జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ అండ్ హీ అలోన్ ఈజ్ టు బి వర్షిప్డ్. ఇదే ప్రకటన 19వ అధ్యాయంలో దేవదూత ఎదుట యోహాను పడబోతే నన్ను ఆరాధించొద్దు, నేను కూడా సహదాసుడనే, దేవుడికే నమస్కారం చేయమని చెప్పారు. సో 4 జీవులు, 24 పెద్దలు యేసుక్రీస్తు ఎదుట, గొర్రెపిల్ల ఎదుట పడి నమస్కారం చేస్తుంటే సింహాసనం మీద ఉన్నటువంటి తండ్రి అభ్యంతరం చెప్పలేదు. యేసు ప్రభు కూడా వారిని ఆపు చేయలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూ క్యాన్ వర్షిప్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, అండ్ వీ మస్ట్ వర్షిప్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నారు. సో ఆ రకంగా పడి ఆరాధన చేశారు. అండ్ ఇక్కడ ఇంకో విషయాన్ని చూస్తాం. వారి చేతుల్లో, అంటే 24 మంది పెద్దల చేతుల్లో వీణలు కనబడ్డాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కొన్ని చర్చెస్ ఇప్పుడు ఒక డినామినేషన్ వారు చర్చ్లో ఇన్స్ట్రుమెంట్ వాడొద్దు, న్యూ టెస్టిమెంట్లో ఇన్స్ట్రుమెంట్ వాడొద్దు అంటారు. కానీ హెవెన్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. 2 ఇన్స్ట్రుమెంట్స్ హెవెన్లో కనపడతాయి. ఒకటేమో హార్ప్ లేకపోతే లయర్, దాన్ని వీణ ఆర్ సితారా అంటారు. రెండవది ట్రంపెట్. ట్రంపెట్ అంటే బూర. ఈ 2 కూడా పరలోకంలో ఆరాధనలో వాడబడుతున్నాయి. కనుక మనము వాడితే సమస్య మనకి లేదు. మనకు డినామినేషన్ చెప్పేది అవసరం లేదు. మనకి యొక్క వాక్యంలో రెవల్యూషన్ చెప్పినటువంటి సత్యమే మనకు చాలు. అండ్ మీరు కీర్తనలు చదివితే అనేక సందర్భాల్లో ఈ యొక్క సితారాలతో, వీణలతో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు మనకు కనబడతారు. సో ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనల గురించి ఒక మాట చెప్పనివ్వండి. సువర్ణ పాత్రల్లో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. అవి ధూపములాగా దేవుడి ఎదుటికి వచ్చాయి అని కూడా రాయబడింది. సో 141వ కీర్తనలో మన ప్రార్థన ఒక ధూపములాగా దేవుడి సన్నిధికి వెళ్తుంది. సో ఈ యొక్క ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ನಾವು చాలాసార్లు అనుకుంటుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను, మనం ప్రార్థన చేస్తున్నాం, ఎవ్రీ వీక్ బైబిల్ స్టడీలో ప్రార్థన చేస్తాం, ఎవ్రీ సండే విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఒక మాట చెప్పనివ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ ప్రేయర్ ఈజ్ అ పర్ఫ్యూమ్ టు హిమ్. మన ప్రార్థన ఆయనకి సువాసననిచ్చేటువంటి అత్తరు వంటిది, సెంటు వంటిది. సో చాలా ప్రియమైనటువంటిది. అండ్ ఆయన మన ప్రార్థన వింటున్నాడు అని చెప్పడానికి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. దానియేలు 10వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దానియేలు ప్రార్థన చేయగానే పైన పరలోకంలో వినబడింది. లూకా 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. జకర్యా ప్రార్థన చేయగానే పరలోకంలో వినబడింది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చదువుకోండి. స్టెఫను ప్రార్థన చేయగానే పరలోకంలో యేసు ప్రభు విని లేచి నిలబడి స్వాగతించడానికి సిద్ధపడిపోయాడు. సో పరిశుద్ధుల ప్రార్థనలు ప్రభువుకి చాలా ప్రియమైనవి. ఆయన ఆజ్ఞానించేటువంటి సువాసనతో కూడుకున్నవి అండ్ విలువైనవి. ఎందుకు విలువైనవి? ఎందుకంటే వాటిని ఆయన ఎక్కడ పోగు చేసి పెట్టుకున్నాడు? బంగారు పాత్రల్లో పెట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున చాలామంది మీకోసం ప్రార్థన చేస్తాం, మీ కానుక ప్రార్థన రిక్వెస్ట్ మాకు పంపండి అంటున్నారు. మరి ఈ యొక్క అబద్ధికులు, ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు అపోస్తలు, అబద్ధ బోధకులు వారు ఏం చేస్తారో ఇది నిరూపించబడింది. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి విషయం.
మీ కానుక, మీ చెక్ లేక మీ క్యాష్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్ రెండు ఒకే ఒక ఎన్వలప్లో మీరు పెట్టి పంపినప్పుడు మీ యొక్క చెక్, మీ క్యాష్ని తీసుకుంటారంట. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్ బయటికి తీసి చూడకుండా ఎన్వలప్తో డస్ట్బిన్లో వేస్తారు. ఒక మురికి మలినమైన మోసగాడు మీ డబ్బు తీసుకొని మీ ప్రార్థనలను చెత్తబుట్టలో వేస్తున్నాడు. కానీ ఆ మహిమా స్వరూపుడైనటువంటి దేవాది దేవుడు మీ దగ్గర కానీ తీసుకోకుండా తన కుమారుడి రక్తంతో మిమ్మల్ని కొని మీకు ప్రతి పూట కూడుపెట్టి మిమ్మల్ని కాపాడేటువంటి మంచి కాపరి మీ ప్రార్థనలను తీసుకొని తన దగ్గర సింహాసనం ఎదుట బంగారు పాత్రల్లో పెట్టుకున్నాడు. ఇప్పటికైనా ప్రార్థన చెయ్యండి. ఒక భక్తుడు అంటాడు, ప్రేయర్ ఈజ్ ఎగ్జేలింగ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఇన్హేలింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రార్థించినప్పుడు మనుష్యుని ఆత్మను బయటికి మనము శ్వాస ద్వారా విడిచేస్తున్నాం అండ్ దేవుని ఆత్మను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటున్నాం. సో ప్రేయర్లో మన సెల్ఫిష్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది అండ్ హోలీ స్పిరిట్ ఆక్సిజన్ మనకు వస్తుంది. ఆక్సిజన్ లేక ఎంతమంది వస్తున్నారో చూడండి. 9వ వచనానికి వచ్చేయండి. ఆ పెద్దలు, నీవు 9:10 తెలుగులో కలిసి ఉంటాయి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. సో చాలా సారం ఉంది దాంట్లోనికి, నేను వెళ్ళను, టైం అయిపోతుందని మీరు బాధపడతారేమో. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైం వారు ఒక పాట గురించి మాట్లాడుతున్నారు, కొత్త పాట గురించి, సింగింగ్ గురించి. పాత పాట యోబు 38:7లో పాడారు. సృష్టి, ఆ ఫిజికల్ వరల్డ్ని, క్రియేషన్ని దేవుడు చేసినప్పుడు ఆ యొక్క ఉదయ నక్షత్రములు అండ్ దేవదూతలు లేకపోతే దేవుని కుమారులు అనబడేటువంటి వారు ఆ పాత పాట పాడారు. కానీ క్రైస్తవులు, పరలోకమందున్నటువంటి వారు కొత్త పాట పాడతారు. ఒక భక్తుడు అంటాడు, సిన్ హ్యాస్ రాబ్డ్ ఎర్త్ ఆఫ్ ఇట్స్ సాంగ్. పాపము భూలోకంలోనికి వచ్చి భూమి యొక్క పాటను దొంగిలించేసింది. కానీ యేసు ప్రభు వచ్చి మరలా మనం పాటలు పాడడానికి ఆస్కారాన్ని ఇచ్చాడు. కొత్త పాట మీరు కీర్తనల్లో చదవచ్చు. దేవుడు ఎప్పుడైనా ఒక డెలివరెన్స్ అంటే ఒక విడుదలను దయచేస్తే వారు కొత్త పాట పాడేవారు అండ్ దేవుణ్ణి ఆరాధించేవారు. అనేక కీర్తనలు మనకు రాయబడ్డాయి. 40వ కీర్తన 3వ వచనం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ క్రొత్త పాట అన్నదానికి అర్థం ఏంటంటే, కొత్తగా ఈ యొక్క పాటలో రూపురేఖలు మారడం కాదు, కొత్త సమయంలో పాటను పాడడం. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము సమాప్తం అవ్వక మునుపు ఈ పాట పాడలేం, అయిన తర్వాత ఈ పాట పాడాలి. సో ఆయన యొక్క రిడెంప్షన్ తర్వాత, ఆయన యొక్క రిజరక్షన్ తర్వాత, గాడ్ హెస్ పుట్ ఎ న్యూ సాంగ్ ఇన్ టు యువర్ మౌత్, ఇన్ టు మై మౌత్, ఇన్ టు యువర్ హార్ట్, ఇన్ టు మై హార్ట్, సో దట్ వీ కుడ్ సింగ్ దిస్ న్యూ సాంగ్. సో ఆ కొత్త పాట. రాబర్ట్ ఇంగర్సాల్ అనేటువంటి ఒక నాస్తికుడు చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్ నోటీస్ని వారు ప్రింట్ చేశారు. దాంట్లో ప్రోగ్రామ్ ప్రింట్ చేసినప్పుడు చివరి ఒక లైన్ కూడా ప్రింట్ చేశారు, దేర్ విల్ బి నో సింగింగ్. పాటలు ఏమీ ఉండవు, ఎందుకంటే వీడు నాస్తికుడు. నా సహోదరి సహోదరులారా, లోకంలో గేయాలు లేకపోతే అంటే హిమ్స్, యాంథమ్స్, క్యారల్స్, స్పిరిచువల్ సాంగ్స్, ఒరటోరియోస్ అనేవి ఇన్ఫిడల్స్లో మనకు వినబడవు, కనబడవు. నాస్తికుల మధ్యలో మనకు వినబడవు, కనబడవు. ఎందుకంటే దేవుడు లేకుండా, యేసుక్రీస్తు లేకుండా, విమోచన లేకుండా, పాప క్షమాపణ, ఆత్మరక్షణ లేకుండా, దైవ ప్రత్యక్షత లేకుండా, నిత్యత్వానికి సంబంధించిన నిరీక్షణ లేకుండా దేని గురించి పాడతాం? పాడడానికి సబ్జెక్టే లేదు. సో వీరికి సబ్జెక్ట్ ఏంటంటే వర్ది ఇస్ ద ల్యాంబ్, వర్ది ఇస్ ద ల్యాంబ్. ఇదిగో వధింపబడినటువంటి గొర్రెపిల్ల యోగ్యుడు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అర్హుడు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే మా పూజకు పాత్రుడు అనేటువంటి పాట. విశ్వమంతట్లో ఆయన ఒక్కడే ప్రతి విషయంలో అర్హుడు, వర్ది. ప్రస్తుతానికి అండ్ నిత్యత్వానికి, నవ్ అండ్ ఫర్ ఎవర్ ఆయన ఒక్కడే వర్ది. అండ్ జీసస్ క్రైస్ట్ అలోన్ ఇస్ వర్ది ఆఫ్ అవర్ వర్షిప్. మన ఆరాధనకు ఆయనే అర్హుడు, మన సేవకు ఆయనే అర్హుడు, మన విధేయతకు ఆయనే అర్హుడు, మన సమస్తానికి మనము ఇచ్చే మహిమకు ఆయనే అర్హుడు, మన టైంకి ఆయనే అర్హుడు, మన టాలెంట్కి ఆయనే అర్హుడు, మన ట్రెజర్కి ఆయనే అర్హుడు, మన టోటాలిటీకి ఆయనే అర్హుడు. మరొకరు అర్హులు కానే కారు. సో ఈయన
ఏం చేసినందుకు అర్హుడయ్యాడు? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. సో దేవుడి కోసం మనుషుల్ని కొన్నాడు. ఎక్కడెక్కడి నుండి కొన్నాడు? నిష్పక్షపాత బుద్ధితో, ఇంపార్షియల్గా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన సువార్త ద్వారా అవకాశం ఇచ్చాడు. వారు విశ్వాసం మారు మనసుతో స్పందించి ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడితే వారిని దేవుడి కొరకు తన రక్తముతో కొన్నాడు. సో మనకి క్రిస్టియానిటీ అనేది యూనివర్సల్ ఫెయిత్, విశ్వమంతటా ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? చక్కగా ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మరొకసారి ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే దాని గురించే మాట్లాడతాను. ప్రతి వంశములో విశ్వాసులు ఉన్నారు, ఆయా భాషలు మాట్లాడు వారిలో విశ్వాసులు ఉన్నారు, ప్రతి ప్రజలో విశ్వాసులు ఉన్నారు, ప్రతి జనంలో విశ్వాసులు ఉన్నారు. భూమి మీద ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయో అన్ని కాంటినెంట్స్లో బిలీవర్స్ ఉన్నారు. భూమి మీద ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లో బిలీవర్స్ ఉన్నారు. భూమి మీద ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయో అన్ని కమ్యూనిటీస్లో బిలీవర్స్ ఉన్నారు. అండ్ ఎన్ని కమ్యూనికబుల్ లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని కమ్యూనికబుల్ లాంగ్వేజెస్లో బిలీవర్స్ ఉంటారు. తర్వాత మీరు ప్రకటన 13వ అధ్యాయం చదువుకోండి. క్రూర మృగము అందరినీ చంపి అది జయిస్తోంది, కానీ ఈ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్లైన యేసుక్రీస్తు అందరి కొరకు తాను చనిపోయి తన రక్తము చేత వారిని కొన్నాడు. లుట్రో అనేటువంటి పదం మామూలుగా టు రిడీమ్ అంటే విడుదల చేయడానికి, తిరిగి వెనక్కి తీసుకోవడానికి, సొమ్ము చెల్లించి మామూలుగా న్యూ టెస్టమెంట్ వాడుతుంది. కానీ ఇక్కడ లూట్రో అనేటువంటి రెగ్యులర్ వర్డ్ని వాడలేదు, అగరాడ్జో అనేటువంటి వర్డ్ని వాడింది. అంటే కొనుగోలు చేయడం అన్నమాట. సో దేవుడు వీరిని తన కొరకు కొనుగోలు చేసుకున్నాడు. ఆ కొనుగోలు యొక్క క్రయధనం ఏంటి? పర్చేజ్ యొక్క ప్రైజ్ ఏంటి అంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు యొక్క రక్తం. సో మనకు పౌలు రాశాడు చూడండి, 1 కొరింథీ 16:19-20లో ఏమంటాడు? మీరు మీ సొత్తు కారు, మీరు వెలపెట్టబడి కొనబడిన వారు. సో గుర్తుపెట్టుకోవాలి అది ఎప్పుడు. అదే 1 కొరింథీ 7లో ఇంకొక మాట అంటాడు, మీరు కొనబడింది దేవుని యొక్క దాసులుగా బ్రతకడానికి, మనుషులకు దాసులుగా ఉండకుండా బ్రతకడానికి. సో ఈ రోజున నీవు దేనికి దాసుడవు, దేనికి దాసురాలవు? దేవునికి దాసుడవా, దేవునికి దాసురాలవా, లేకపోతే దేనికైనా దాసుడిగా దాసురాలిగా అయిపోయావా? ఎంతోమంది క్రైస్తవులు అనుకుంటారు యేసు మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు, ఎందుకంటే ఇక మన స్వార్థపు కోరికలతో బతకొచ్చు. కానే కాదు. డబ్బు పెట్టి కొన్నాడు కాదు, రక్తం పెట్టి కొన్నాడు. ఆ రక్తంతో ఎందుకు కొన్నాడంటే ఇక నుండి నీవు నేను దేవునికి దాసులముగా, బానిసలముగా మారి కేవలం ఆయన చిత్తమే 100% ఆఫ్ ద టైం, 100% ఆఫ్ ద థింగ్స్లో హిస్ విల్ని చేసే హిస్ స్లేవ్స్గా బ్రతకడానికి ఈ పర్చేస్డ్. మర్చిపోవద్దు, రేపు దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా టెర్రిబుల్గా ఉంటాయి. డాక్టర్ ఫ్రాన్సిస్ హాటన్ అనేటువంటి వ్యక్తి కొత్త చర్చికి పాస్టర్గా అపాయింట్ అయ్యాడు. 3వ వారం బ్లడ్ ఆఫ్ జీసస్ గురించి గంభీరంగా వర్తమానం చెప్పాడు. ఆయన కాయర్ డైరెక్టర్ అండ్ ఆర్గనిస్ట్, ఒక లేడీ అనమాట చర్చిలో. ఆమె ఫ్యామిలీ వారు ఆ చర్చ్ ఫౌండింగ్ ఫ్యామిలీ కనుక ఆమె అధికారం పెత్తనం ఎక్కువ. సో ఆ మంది, ఎందుకయ్యా ఈరోజు నేను మధ్యాహ్నం భోజనం చేయకుండా నా మూడు పాడు చేశావు? అంతసేపు రక్తం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంతసేపు రక్తం 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 అని నువ్వు చెప్పేసరికి నాకు పోయి ఆ రక్తపు కూడు తినబుద్ధి ఎట్లా? సో ఆయనకి చాలా బాధ అనిపించింది. బైబిల్లో దేవుడు అంత గొప్ప ప్రాధాన్యతనిచ్చినటువంటి అంశం గురించి చెప్తే చర్చ్ కాయర్ డైరెక్టర్, ఆర్గనిస్ట్ ఈ రకంగా, ఫౌండింగ్ ఫ్యామిలీ మెంబర్ ఈ రకంగా అనడం ఏంటి? ఆమె బామ్మర్ది దగ్గరికి పోయి చెప్తే ఆయన చెప్పాడు, ఈ సంఘంలో ఈమెదే పెత్తనం, ప్రభు ఇక్కడ లేడు, ప్రభు పెత్తనం లేదు. నీవు ప్రభు చెప్పింది బోధించుకోవాలంటే పక్కకు వచ్చే ఇంకో చర్చ్ పెట్టుకుందాం, అక్కడ చేసుకుందాం అంటే నెక్స్ట్ సండేనే ఈ పాస్టర్ గారు పక్కకి వెళ్ళిపోయాడు. ఈ బ్రదర్ ఇన్లా కూడా వచ్చేసాడు. అక్కడ ఇక బైబిల్ యేసు యొక్క రక్తం గురించి బోధిస్తుంటే పట్టణంలో చాలామంది వచ్చారు. అవతల సంఘానికి దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. సో హెవెన్లో బ్లడ్ ఆఫ్ జీసస్ గురించి ఎంబరాస్మెంట్ అనేది లేదు. యేసు రక్తం గురించి మాట్లాడడము, పాడడము, ప్రకటించడం అంటే అక్కడ ఏది కూడా నామోషిగా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఈరోజు చాలామంది క్రిస్టియన్స్ పాటల పుస్తకాల్లో నుండి ఎత్తేసారు, వారి కాయర్ సాంగ్స్లో నుండి ఎత్తేసారు, వారి వర్షిప్ సర్వీసుల్లో నుండి ఎత్తేసారు. కానీ రేపు పరలోకంలో మనకు కనబడేది, వినబడేది ఏంటి అంటే ఈ యొక్క బ్లడ్ ఆఫ్ జీసస్, ఆయన రక్తం ఇచ్చి. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీరు తర్వాత చూసుకోండి. 2 మ్యానుస్క్రిప్ట్లు అంటే పురాతన రాత ప్రతుల్లో ఇది 2గా మనకు కనబడుతుంది. ఒక చోట మమ్మును విమోచించావు, రిడీమ్డ్ అస్ అని ఉంటుంది.
సో అక్కడ 24 ఎల్డర్స్ యొక్క ఐడెంటిటీ ఇంటర్ప్రిటేషన్ ఇటువైపు పోతుంది. వారిని విమోచించావు, రిడీమ్డ్ దెమ్ అని ఇంకొక మ్యానుస్క్రిప్ట్ని బట్టి ఇంగ్లీష్ బైబిల్స్ వచ్చాయి. తెలుగు బైబిల్ కూడా ఈ సెకండరీ దీన్ని బట్టి వచ్చింది. సో అక్కడ అర్థం ఏంటంటే 24 పెద్దలు ఏంజిల్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మమ్మల్ని విమోచించావు అనకుండా వారిని విమోచించావు అని అంటున్నారు అని. సో మళ్ళీ ఇక్కడ ప్రీ ట్రిబ్బోళ్ళు ఇటుపోయారు, పోస్ట్ ట్రిబ్బోళ్ళు అటుపోయారు. కానీ లాస్ట్ లెసన్లో నేను మీకు చెప్పేశాను, ఏంజిల్స్ అయి ఉండలేరు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి 4వ అధ్యాయంలో మనం చూసిన ఇతర లక్షణాలను బట్టి. సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇది కాదు 24 పెద్దలు ఎవరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 4 జీవులు ఎవరు, ఇంకోటి ఎవరు, ఇవన్నీ సైడ్ ట్రాక్ చేసే విషయాలు. ఇది కాదు ముఖ్యం. మన సెంట్రల్ ఫిగర్ జీసస్, ద లయన్ అండ్ ద ల్యాంబ్, and his redemption. He is the redeemer, he is the ruler. That's enough for us. So ఈ వాల్యూ ఆఫ్ రిడెంప్షన్ గురించి ఇంకొక మాట చెప్పనివ్వండి. మనము మంచి కారు కొనుక్కోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖరీదైన బ్రాండెడ్ కారు కొనుక్కోవాలనుకుంటే అది మనకు మనసు నిండా ఉంది. కొనుక్కోవాలనుకుంటే దానికి మనకు మధ్యలో అడ్డం వచ్చేది ఏంటో తెలుసా? ప్రైజ్. ఆ ప్రైజ్ని మనం కట్టలేకపోతే మనం దాన్ని కొనలేం. మంచి ఇంటిని కొనుక్కోవాలన్నా కూడా అదే సమస్య, మధ్యలోకి వచ్చేది ప్రైజ్ కట్టకపోతే కొనలేం. ఒక మంచి జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి ఒక ప్రెషియస్ డైమండ్ని కొనాలన్నా కూడా మధ్యలోకి వచ్చేది ప్రైజ్. అండ్ దేవుడు అన్నింటికన్నా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కాస్ట్లీయెస్ట్ ట్రాన్సాక్షన్ ఇన్ ద యూనివర్స్ చేశాడు. నీలాంటి నాలాంటి పాపులను, దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి దుర్మార్గులను కొనడానికి ఆయనకి మనకి మధ్యలో ప్రైజ్ అడ్డం రాలా. అండ్ ఆ ప్రైజ్ మామూలు ప్రైజ్ కాదు. ద బ్లడ్ ఆఫ్ హిజ్ ఓన్ బిలవెడ్ సన్ హూ హ్యాస్ నెవర్ సిన్డ్, హూ నెవర్ వయలేటెడ్ గాడ్స్ విల్ ఇన్ ఇటర్నిటీ. ఆయన ఇవ్వడానికి దేవుడు వెనకాళ్ళ. ఇప్పుడు దీన్ని మీరు ఈరోజు ఆలోచించి, ఈరోజు ఉపవాసం చేసి దేవుడి ఎదుట సాష్టాంగ పడితే నాకన్నా ఎక్కువ సంతోషించేవారు మరొకరు ఉండరు. ఇక 10వ వచనంలో ఆయన అంటాడు, వారిని మా దేవుడి కోసం ఒక రాజ్యముగా యాజకులుగా చేసావు. బానిసలు రోమ్లో బజార్లో బానిసల్ని కొన్నప్పుడు వాళ్ళ కాళ్ళ కింద చెప్పులుగా వాడుకోవడానికి కొనుక్కునేవారు. కానీ దేవుడు నిన్ను నన్ను కొన్నప్పుడు కాళ్ళ కింద చెప్పులాగా వాడుకోవడానికి కొనుక్కోలేదు. తన పిల్లలుగా, తన యొక్క రాజులైనటువంటి యాజక సమూహముగా. మనందరికీ తెలుసు కదా, ట్యాబర్నెకల్ అయినా టెంపుల్ అయినా లోపలికి ఎంట్రీ ఎవరికి ఉండేది? ప్రీస్ట్లకే. దేవుడి సన్నిధానంలో నిలబడేటువంటి ఆధిక్యత, ధన్యతను ఆయన ఇచ్చి ఆ రకంగా మనల్ని పైకి ఎత్తాడు. అండ్ రేపు మనము లోకాన్ని మన ప్రభు రాజుల రాజుతో ఏలబోతున్నాం. 11వ వచనంలోనికి వచ్చేసేయండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను, వారి లెక్క కోట్ల కొలది. సో ఇప్పుడు ఇక అడిషనల్గా ఇంకా కొంతమంది వచ్చారు. వీరు ఏంజిల్స్, ఎన్ని కోట్లో మనకు తెలియదు. ఆ యొక్క గ్రీక్ భాషకు అర్థము ఏంటంటే లెక్కలేనంత మంది. అందుకనే తెలుగు బైబిల్లో కోట్ల కొలది. సో వీరందరూ ఒక మెగ్నిఫిసెంట్ హెవెన్లీ క్వాయర్గా, అంటే అపురూపమైనటువంటి పరలోకపు క్వాయర్గా, హోలీ క్వాయర్గా, హై క్వాయర్గా మరి కనబడుతున్నారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ప్రతి ఆదివారము అనేక సంఘాల్లో జరిగేటువంటి ఆరాధన ఒక రకంగా ఉంటుంది, పరలోకంలో జరిగే ఆరాధన ఒక రకంగా ఉంది. ఇక్కడ స్వచ్ఛత ఉంటుంది, ఇక్కడ స్వార్థం ఉండదు, ఇక్కడ వేషధారణ ఉండదు, ఇక్కడ నటన ఉండదు, ఇక్కడ బొంకుడు ఉండదు. అవన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రతి సండే అనేక చర్చెస్లో ఉంటాయి. ఎందుకంటే మనలో ఉన్నాయి ఆ లక్షణాలు, అక్కడ ఉండవు. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉండవు కనుక మనము దీన్ని తీసుకోవద్దు, దాన్ని మనం మోడల్గా తీసుకోవాలి. పరలోకంలో కంపారిజన్ లేదు, పోల్చుకోవడం లేదు, కాంపిటీషన్, పోటీ పడడం లేదు, కంప్లైంట్ లేదు, ఫిర్యాదు లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు, గొడవ లేదు. ఆల్ ఆర్ యునైటెడ్ ఇన్ గ్లోరియస్ వర్షిప్. మహిమా యుక్తమైనటువంటి ఆరాధనలో వారు కలిసిపోయారు. ఎందుకు దేవుడు దీన్ని రాయించాడు? దీని ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? నేర్చుకోండి, ఈ రకంగా ఉండాలి మీ ఆరాధన. 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. సేయింగ్ అనమాట, గొప్పగా వారు ప్రకటిస్తున్నారు. సో గొర్రెపిల్లకి ఏమేమి మనము ఇవ్వాలి? యాక్చువల్గా అక్కడ 7 విషయాలు రాయబడ్డాయి. అవన్నింటికి ఆయనే మూలము, ఆయనే అర్హుడు. సో వధింపబడినటువంటి గొర్రెపిల్ల పొందనర్హుడు. ఇవన్నీ మన దగ్గర పొందుటకు అర్హుడై ఉన్నాడు. సో ఆయన ఎందుకు అర్హుడయ్యాడు? పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు, దేవుడి చిత్తానికి తన జీవితం అంతా లోబడ్డాడు, తన యొక్క జీవిత
అండ్ మరణ భూస్థాపనము ద్వారా పునరుత్థానము ద్వారా మనుషులకు రక్షకుడయ్యాడు. దేవుడి యొక్క కోపాన్ని ఆయన సంపూర్ణముగా సంతృప్తి పరిచాడు. పాపుల కొరకు వెల చెల్లించాడు. అపవాదిని, ఆ యొక్క మరణాన్ని, నిత్య నాశనాన్ని కాలరాశాడు. అండ్ ఆయనే రేపు నీతిగల న్యాయాధిపతిగా అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. కనుక ఓన్లీ జీసస్ ఈజ్ ద వర్దియెస్ట్ వన్. యేసు మాత్రమే యోగ్యుడు, యోగ్యుడు, యోగ్యుడు. సో ఆయనకి మనం ఏమివ్వాలి? సమస్త శక్తి ఆయిందే, ఐశ్వర్యం ఆయిందే, జ్ఞానం ఆయిందే, బలం ఆయిందే, ఘనత ఆయిందే, మహిమ ఆయిందే, స్తోత్రం ఆయిందే. వాటన్నిటికీ ఆయనే సోర్స్, ఆయనే సప్లయర్. కాకపోతే మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు? ఇలాంటి యోగ్యుడికి మనం ఇవన్నీ ఇవ్వాలి. అంటే నీ శక్తి దేనికోసం ఇస్తున్నావు? దేవుడి కోసం ఇస్తున్నావా, లేకపోతే మరో దానికి ఇస్తున్నావా? సో యేసుకు నీకు దేవుడిచ్చినటువంటి శక్తిని ఖర్చు పెట్టు. యేసు కోసం నీ ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టు. యేసు కోసం నీ జ్ఞానాన్ని ఖర్చు పెట్టు. యేసు కోసం నీ బలాన్ని ఖర్చు పెట్టు. యేసు కోసం నీ ఘనతను ఖర్చు పెట్టు. యేసు కోసం నీ మహిమనిచ్చేయి. యేసుకు నీ స్తోత్రాన్ని. స్తోత్రం అంటే బ్లెస్సింగ్. ఇంగ్లీష్లో యుయాలజీ, ఎందుకంటే గ్రీక్లో యుయాలజీ అనేటువంటి పదం నుండి ఇది వచ్చింది. అంటే టు స్పీక్ వెల్ ఆఫ్ సమ్ వన్. యేసు గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడు. ప్రశంస, అభినందన అంటారు కదా, ఆ రకంగా నీ జీవితం యేసును ఆనందింప చెయ్యాలి. సండే స్కూల్ టీచర్ పిల్లలకి ఒక తిరకాసు ప్రశ్న వేద్దామని అనుకుంది. పరలోకంలో మనిషి చేసింది ఏదైనా ఉంటుందనుకుంటున్నారా అని అడిగి ఆమె నవ్వుకుంది. ఆమె అనుకుంది పిల్లలు ఏం చెప్తారులే, పిల్లలకి ఏం తెలుసు అని. కానీ కాసేపు అయిన తర్వాత ఒక చిన్న పాప లేచి చెప్పింది, ఎస్ మేడం, పరలోకంలో మ్యాన్ మేడ్ కూడా ఉందంటే ఏంటి అంటే ద నెయిల్ ప్రింట్స్ ఇన్ జీసస్ హ్యాండ్స్ అని చెప్పింది. యేసు చేతుల్లో ఉన్నటువంటి మేకుల గాయాలు పరలోకంలో మనిషి చేసినవి ఉన్నాయి అని చెప్పినప్పుడు టీచర్కి దిమ్మ తిరిగింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక దాని గురించి నేను వర్ణించుకుంటూ పోతే ఇంకా టైం పడుతుంది. ఇక్కడ ఫిలిప్పీ 2:10-11 ప్రకారము, తర్వాత మీరు 13-14 వచనాల్లో కూడా చూసుకుంటే, పరలోకమందు, భూలోకమందు, భూమి కింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగా కానీ చెప్పుట వెంటనే. సో హోల్ యూనివర్స్. సో 3 సెట్టింగ్స్ మనకు కనబడతాయి. ఫస్ట్ 4 క్రీచర్స్, 24 ఎల్డర్స్, ఆ తర్వాత మరి యొక్క ఇన్యూమరబుల్ ఏంజల్స్, తర్వాత హోల్ యూనివర్స్ అండ్ ఆల్ క్రీచర్స్ ఆర్ వర్షిపింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. సో గ్లోరియస్ వర్షిప్, అద్భుతమైనటువంటి ఆరాధన. దాన్ని బట్టి యేసుక్రీస్తు ఆ పరలోకంలో, భూలోకంలో, భూమి కింద, సమస్త విశ్వములో ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రమే. అందుకని ఈరోజు మనము ఆ మొదటి పాట పాడాం, ఆరాధనకు యోగ్యుడా నీకే ఆరాధన అని. ఆ తర్వాత తేరి ఆరాధనకారులో ఇంకొక మాట అన్నాం, పక్షులు కూడా నిన్ను ప్రశంసిస్తున్నాయి ప్రభువా. మరి వారమంతా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పోలికలో ఉన్న నరుడా, నారి, నీవు ఆయన్ని ప్రశంసించావో లేదో నాకు తెలియదు. కానీ ఇది ఒక ఇన్క్రెడిబుల్ సీన్. ఆ సీన్ని మనము ఇక్కడ నుండే ప్రాక్టీస్ చేస్తే అక్కడ పర్ఫెక్షన్లోనికి తీసుకుని రాగలం. చార్ల్స్ ల్యాంబ్ అనే 19th century రైటర్ తన ఫ్రెండ్స్తో ఒకసారి రకంగా అన్నాడు, మన రూమ్లోనికి షేక్స్పియర్ వస్తే మనం లేచి నిలబడతాం, కానీ మన రూమ్లోనికి జీసస్ క్రైస్ట్ వస్తే మనము సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. కళ్ళు మూసుకోండి, తలొంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టండి. యేసు రక్తములో కడుగబడి కొనబడి దేవుడికి యాజకులైన రాజరికమైనటువంటి ప్రజలుగా, ఆయనతో ఏలేటువంటి భాగ్యము గలవారిగా, ఆరాధకులుగా బ్రతకండి. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయము నీవిచ్చిన వర్తమానం వాక్యం కొరకు నీకు స్తోత్రం. నీ వాక్యమును విడిచిపెట్టాలని నాకు లేదు, కానీ నాకున్న పరిమితులను బట్టి అంతవరకు నేను చెప్పి ముగించి నీ చిత్తము నాలో మాలో జరిగించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.